మీరు ఎవరైనా కంప్లీట్ గా హెచ్టిఎంఎల్ ఫార్మ్స్ గురించి నేర్చుకోవాలి అనుకుంటున్నారా? బేసిక్ టు అడ్వాన్స్ లెవెల్ అండ్ హెచ్టిఎంఎల్ ఫార్మ్ ఎలిమెంట్స్ లో ప్రో అవ్వాలి అనుకుంటే ఈ వీడియో మీకోసమే. ఈ పర్టికులర్ వీడియోలో మనం కంప్లీట్ గా హెచ్టిఎంఎల్ ఫార్మ్స్ బేసిక్ నుంచి అడ్వాన్స్ వరకు క్లియర్ చేస్తాం వితౌట్ ఎనీ పాజ్. అండ్ ఆల్సో వి డిస్కస్ సో మెనీ అట్రిబ్యూట్స్ ఆల్సో. అండ్ మనం ఇక్కడ ఏం డిస్కస్ చేస్తామంటే ఇలా ఫీల్డ్స్ ని ఎలా క్రియేట్ చేయొచ్చు అండ్ పాస్వర్డ్, ఈమెయిల్, ఫోన్ నెంబర్, ఒక వెబ్సైట్ యొక్క యూఆర్ఎల్ ని ఎలా లింక్ చేయాలి, ఏ విధంగా ఎలా నెంబర్ ని క్లిక్ చేయాలి, అండ్ సాటిస్ఫాక్షన్ లెవెల్ అంటే ఈ రేంజ్ ని ఎలా మనం బేసిక్ గా దీన్ని ఈ కామర్స్ వెబ్సైట్ లో చూస్తూ ఉంటాం. సో దీన్ని ఎలా క్రియేట్ చేస్తాం? ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను 39 ఉందా అండ్ దీన్ని ఫస్ట్ చేసేసాను. ఒక్కవేళ దీన్ని రిఫ్రెష్ చేస్తే ఇది 25 దగ్గర ఆగింది అండ్ ఇది మిడిల్ లో. ఇది ఎలా జరిగింది? దీని మీద ఏ ఆట్రిబ్యూట్ యూజ్ చేసాం అండ్ ఎనీథింగ్ సెర్చ్ ఇక్కడ మనం ఏదైనా ఎలా సెర్చ్ చేయగలం. అండ్ ఆల్సో మన వెబ్సైట్ ఫామ్ లోకి మనం క్యాలెండర్ ని ఎలా ఇన్సర్ట్ చేయొచ్చు, టైం ఎలా ఇన్సర్ట్ చేయొచ్చు, క్యాలెండర్ అండ్ టైం బోత్ ని ఎలా ఇన్సర్ట్ చేయొచ్చు, అండ్ మంత్ ని ఎలా ఇన్సర్ట్ చేయొచ్చు, ఇయర్ ని ఎలా ఇన్సర్ట్ చేయొచ్చు, అండ్ వీక్ మొత్తం 52 వీక్స్ ఉంటాయి కదా మన ఇయర్ లో. సో ఇక్కడ వీక్స్ అన్నమాట. వీక్స్ ని ఎలా ఇన్సర్ట్ చేయొచ్చు ఇవన్నీ నేర్చుకుంటాం. అండ్ ఇలాంటి బాక్సెస్ మీరు చాలా దగ్గర చూసుంటారు. ఇలా స్క్వేర్ షేప్ బాక్స్ అండ్ ఈ బాక్సెస్, ఈ రెండింటికి మధ్య డిఫరెన్స్ ఏంటి, ఈ రెండింటిని మనం ఎలా క్రియేట్ చేస్తాం, ఏ రకమైన ఎలిమెంట్స్ యూజ్ చేస్తాం, ఇవన్నీ ఇంతే కాకుండా అడ్వాన్స్ లెవెల్లో మనం ఒక ఫైల్ ని ఇలా ఫైల్స్ చూసన్ అని నేను దీని మీద క్లిక్ చేయగానే ఇలా ఓపెన్ అవుతుంది. ఎలా మీరు కూడా చాలా దగ్గర చూసుంటారు. ఎప్పుడైనా మీరు జాబ్ కి అప్లై చేస్తే మీ రెజ్యూమ్ ఇక్కడ అప్లోడ్ చేయండి అని ఫైల్ చూసన్ ఉంటుంది. సో అది ఎలా వర్క్ చేస్తుంది, ఈ విధంగా కలర్ పిక్కర్ ఎలా వర్క్ చేస్తుంది, మనకు కావాల్సిన కలర్ ని ఎలా సెట్ చేయొచ్చు, కమెంట్ లైన్స్ ఎలా రాయొచ్చు, ఈ బటన్స్ ఎలా ఉంటాయి, ఈ మొత్తమే కాకుండా ఇక్కడ మీరు రెండు పార్ట్స్ చూస్తున్నారు. ఇది డ్రాప్ డౌన్ లిస్ట్ అండ్ ఇది డేటా లిస్ట్. దీని మధ్య డిఫరెన్స్ ఏంటి, రెండింటి మధ్య ఎలాంటి డిఫరెన్స్ ఉంది అనేది కూడా ఈ వీడియోలో డిస్కస్ చేస్తాను. ఇప్పుడు మీరు చూసిన కంప్లీట్ ఫామ్ అనేది నేను హెచ్టిఎంఎల్ అండ్ సిఎస్ఎస్ కంబైన్ చేసి క్రియేట్ చేసింది. అదే మీరు జస్ట్ హెచ్టిఎంఎల్ ఫామ్ చూస్తే హెచ్టిఎంఎల్ ఫామ్ అయితే ఎలా ఉంటుంది అని అంటే ఎస్ నథింగ్ డిఫరెన్స్. మన కంటెంట్ లో ఎలాంటి డిఫరెన్స్ రాదు. జస్ట్ దాని యొక్క లేఅవుట్ లో అంటే దాని యొక్క స్టైల్లో డిఫరెన్స్ వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇందాక మొత్తం మిడిల్ లో ఒక వైట్ పేపర్ లో ఉన్నట్టుంది, బట్ ఇప్పుడు మొత్తం ఎవాపరేట్ అయిపోయి జస్ట్ బ్రౌజర్ మీద ఆ ఫీల్డ్స్ అనేవి కనిపిస్తున్నాయి, వాటిపైన వాటి నేమ్స్ అనేవి కనిపిస్తున్నాయి, ఇలా కనిపిస్తుంది. ఓకేనా? సో ఇలా ఇప్పుడు మనం క్రియేట్ చేసే ఫామ్ కూడా ఇదే విధంగా ఉంటుంది. అండ్ సిఎస్ఎస్ లో మీరు ఒకవేళ క్రియేట్ చేయాలి అనుకుంటే మన ఛానల్లో హెచ్టిఎంఎల్ సిరీస్ అయిపోగానే సిఎస్ఎస్ కూడా స్టార్ట్ అవుతుంది. డెఫినెట్ గా ఆ సిరీస్ ని కూడా ఫాలో అయిపోండి. ఇలాంటి ఫామ్ ని మీరు క్రియేట్ చేయాలంటే ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఇప్పుడు చూసేయండి. అండ్ ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదామా? అండ్ లెట్స్ స్టార్ట్. హెచ్టిఎంఎల్ ఫామ్ ట్యాగ్. అసలు హెచ్టిఎంఎల్ ఫామ్ ట్యాగ్ ఏంటంటే ద ఫామ్ ట్యాగ్ ఈజ్ యూజ్డ్ టు క్రియేట్ అ హెచ్టిఎంఎల్ ఫామ్ ఇన్ అవర్ వెబ్ పేజ్. దీనికోసం ఏం లేదు, ఆల్రెడీ మనం ముందు వీడియోస్ లో డిస్కస్ చేసాం. టేబుల్ ని రాయడానికి టేబుల్ ఫామ్ ని ఎలా అయితే టేబుల్ ఓపెనింగ్ అండ్ క్లోజింగ్ ట్యాగ్స్ ఎలా యూజ్ చేస్తామో ఫామ్ ని రాయడానికి కూడా ఫామ్ ఓపెనింగ్ ట్యాగ్ అండ్ ఫామ్ యొక్క క్లోజింగ్ ట్యాగ్ ని రాస్తాం. సో ఈ ఒకటి యూజ్ చేసి మనం మన వెబ్ పేజ్ లో ఫామ్ ని ఇన్సర్ట్ చేస్తాం. అండ్ మనకు కావాల్సిన ప్రతి అట్రిబ్యూట్ ని లైక్ ఈ విధంగా ఇక్కడే రాస్తాము. ఓకేనా? మొత్తం ఫామ్ యొక్క ఓపెనింగ్ అండ్ క్లోజింగ్ ట్యాగ్స్ మధ్యలో రాస్తాం, వేరేది ఎక్కడ రాయం. అండ్ నౌ నెక్స్ట్ వన్, ద ఇన్పుట్ ట్యాగ్ ఈజ్ యూజ్డ్ టు క్రియేట్ ఇంటరాక్టివ్ కంట్రోల్ ఫర్ ద ఫామ్ టు యాక్సెప్ట్ డేటా ఫ్రమ్ ద యూఆర్ఎల్. ఫామ్ ని ఇన్సర్ట్ చేయడానికి ఫామ్ యొక్క ఓపెనింగ్ అండ్ క్లోజింగ్ ట్యాగ్స్ ఎలా అయితే యూజ్ చేస్తామో ఆ ఫామ్ లో ఫర్ ఎగ్జాంపుల్ నేను నా ఫుల్ నేమ్ రాయాలి అంటే నేను ఇన్పుట్ ట్యాగ్ యూజ్ చేయాలి. ఆ ఇన్పుట్ ట్యాగ్ ని ఎలా యూజ్ చేస్తాము అని అంటే దాని యొక్క సింటాక్స్ ఇన్పుట్ టైప్ ఈజ్ ఈక్వల్ టు, టైప్ అనేది ఒక అట్రిబ్యూట్, ఇన్పుట్ టైప్ ఈజ్ ఈక్వల్ టు టెక్స్ట్, నేమ్ ఈజ్ ఈక్వల్ టు యూఆర్ఎల్. నేమ్ అనేది కూడా అట్రిబ్యూట్ బట్ నెసెసరీ రాయాల్సిన అవసరం ఉంది. ఇన్పుట్ అనేది ఒక సెల్ఫ్ క్లోజింగ్ ట్యాగ్. ఓకేనా? సో ఇక్కడ టైప్ గురించి మాట్లాడడం ఆల్రెడీ. టైప్ ఈజ్ అట్రిబ్యూట్ యాజ్ ఆల్సో మెనీ వాల్యూస్. అంటే టైప్ కి చాలా రకాల వాల్యూస్ ఉన్నాయి. టైప్ ఈజ్ ఈక్వల్ టు టెక్స్ట్ అని రాసాం, బట్ టైప్ ఈజ్ ఈక్వల్ టు ఇంకా చాలా రకాల వాల్యూస్ ఉంటాయి. ఏంటంటే ఫస్ట్ టెక్స్ట్ ఇన్పుట్ యూజ్ ఫర్ రైట్ టెక్స్ట్ ఇన్ అవర్ వెబ్ పేజ్. మన వెబ్ పేజ్ లో టెక్స్ట్ రాయడానికి నేమ్స్ కానీ సర్ నేమ్స్ కానీ లాస్ట్ నేమ్ ఫస్ట్ నేమ్ ఇలాంటివి చూస్తాం కదా, అవి రాయడానికి ఇన్పుట్ టైప్ ఈజ్ ఈక్వల్ టు టెక్స్ట్ అని రాస్తాం. అండ్ సెకండ్ పాస్వర్డ్ రాయడానికి మన వెబ్ పేజ్ లో పాస్వర్డ్ రాయడానికి ఇన్పుట్ టైప్ ఈజ్ ఈక్వల్ టు పాస్వర్డ్. అండ్ థర్డ్ వన్ ఈమెయిల్ రాయడానికి ఇన్పుట్ టైప్ ఈజ్ ఈక్వల్ టు ఈమెయిల్. నంబర్ ని ఇన్సర్ట్ చేయడానికి ఇన్పుట్ టైప్ ఈజ్ ఈక్వల్ టు నంబర్. సో ఈ 4 ముందు మన వెబ్ పేజ్ లో క్రియేట్ చేసి చూద్దాం, ఆ తర్వాత మిగతా వాటి గురించి డిస్కస్ చేద్దాం. యా
1 సెకండ్. ఓకే, ఇప్పుడు ఇక్కడ క్రియేట్ చేద్దాం. ఇన్పుట్ టైప్ ఈజ్ ఈక్వల్ టు డబల్ కోట్స్ లో మనకు టెక్స్ట్ కావాలి, టెక్స్ట్ అండ్ క్లోజ్ చేస్తాం. సేవ్. ఇప్పుడు నా ఫోన్ లో ఒక ఫీల్డ్ వస్తుంది, డైరెక్ట్ గా ఒక ఫీల్డ్. ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా ఈ ఫీల్డ్, జస్ట్ ఫీల్డ్, ఏమి అర్థం కావట్లేదు అందులో ఏం రాయాలి ఏం రాయకూడదు. మనం అక్కడ పాస్వర్డ్ అని ఎంటర్ చేస్తాము, టెక్స్ట్ అని ఎంటర్ చేస్తాము. మనకి కోడ్ చూస్తే అర్థమైపోయింది దాన్ని టెక్స్ట్ కోసం యూజ్ చేసాం, పాస్వర్డ్ ఆర్ ఈమెయిల్ కోసం కాదు. బట్ అది మన వెబ్ పేజ్ యూజ్ చేసే యూజర్ కి తెలియదు కదా. సో దానికోసం ఇక్కడ ఇంకొక అట్రిబ్యూట్ యూజ్ చేస్తాం, దాన్ని మనం లేబుల్ అంటాం. లేబుల్ కి ఓపెనింగ్ అండ్ క్లోజింగ్ ట్యాగ్స్ ఉంటాయి. సో దీన్ని ఎలా రాస్తామంటే లేబుల్ ఫుల్ నేమ్ ఆర్ ఎంటర్ యువర్ నేమ్ అని కూడా రాయొచ్చు మనం. అండ్ సేవ్. ఇప్పుడు ఇది ఎలా వస్తుందంటే ఈ విధంగా వస్తుంది. సో ఫుల్ నేమ్, ఈ బాక్స్ లో మనం మన నేమ్ రాయొచ్చు. సో దీన్ని కొంచెం మోడలింగ్ చేయడానికి నేను బిఆర్ ట్యాగ్ ని యూజ్ చేస్తాం. ఆల్రెడీ మనం చెప్పాం బిఆర్ ట్యాగ్ ని ఎందుకు యూజ్ చేస్తాం అని అంటే లైన్ బ్రేక్స్ తీసుకురావడానికి మన వెబ్ పేజ్ లో యూజ్ చేస్తాం. సో ఈ విధంగా ఇప్పుడు అది కిందకు వచ్చేసింది లైన్ బ్రేక్. ఓకేనా. సో దిస్ ఇస్ అబౌట్ ఇన్పుట్ టెక్స్ట్. సేమ్ వేలో మనం ఇన్పుట్ పాస్వర్డ్, ఇన్పుట్ ఈమెయిల్ అండ్ ఇన్పుట్ నెంబర్ ని కూడా ఇన్సర్ట్ చేస్తే అండ్ సేవ్. ఫుల్ నేమ్ ప్లేస్ లో పాస్వర్డ్ అండ్ సేవ్. ఈ ప్లేస్ లో కూడా పాస్వర్డ్. ఓకేనా, అయిపోయింది. మన వర్క్ ఇదొకటి అయిపోయింది. డైరెక్ట్ గా ఇక్కడ మనకి పాస్వర్డ్ అని వచ్చేసింది. పాస్వర్డ్ ఇది, బట్ ఇది కొంచెం కలిసిపోయినట్టు ఉంది అని మనకు అనిపిస్తే మనం ఇంకొక బిఆర్ ట్యాగ్ ని ఇక్కడ యూజ్ చేసుకోవచ్చు. అండ్ సారీ, దిస్ ఈజ్ ఎనఫ్. అండ్ నౌ ఈ లేబుల్లో ఓకే లేబుల్ రాసాం, దాంట్లో ఫుల్ నేమ్ అని రాసాం, వచ్చేసింది. బట్ ఇది ఇన్పుట్ కి ఎలా కనెక్ట్ అవుతుంది అని అంటే మన ఫ్రంట్ ఎండ్ లో మాట్లాడుకుంటే ఫ్రంట్ ఎండ్ లో కనెక్ట్ అవ్వాల్సిన అవసరం ఉండదు, జస్ట్ యూజ్ చేసుకోవచ్చు. కానీ బ్యాక్ ఎండ్ లో వర్క్ చేసే డెవలపర్ కి మనం ఏం యూజ్ చేసాం, ఏ లేబుల్ ఏ ఇన్పుట్ కోసం యూజ్ చేసాము అని తెలియాలి అని అంటే ఆ బ్యాక్ ఎండ్ డేటాబేస్ లో స్టోర్ అవ్వాలి అని అంటే మనం ఫర్ అనే అట్రిబ్యూట్ యూజ్ చేయాలి. ఫర్ ఈజ్ ఈక్వల్ టు మనం దేనికోసం యూజ్ చేసాం, నేమ్ ని ఇన్సర్ట్ చేయడానికి యూజ్ చేసాం. సో దీన్నే ఓకే ఫర్ ఇక్కడ ఇచ్చారు. ఇది ఎలా ఇన్పుట్ కి వర్క్ చేస్తుంది అంటే ఇక్కడ ఇంకొక అట్రిబ్యూట్ ఐడి ఈజ్ ఈక్వల్ టు నేమ్ ఇక్కడ సేవ్ చేస్తాం. సో ఈ వేలో మన లేబుల్ లో ఉన్న ఫర్ అట్రిబ్యూట్ లో ఉన్న ఈ నేమ్ అనే ఎలిమెంట్ ఇన్పుట్ లో ఐడిలో ఉన్న ఈ నేమ్ అనే ఎలిమెంట్ కి ఎప్పుడైతే ఈక్వల్ అవుతుందో అది డైరెక్ట్ గా ఈ లేబుల్ టెక్స్ట్ అనే ఇన్పుట్ కి సంబంధించింది అని అర్థమైపోతుంది బ్యాక్ ఎండ్ లో ఉన్న డెవలపర్ కి. ఓకేనా. సో ఇక్కడ కూడా సేమ్ వే. అండ్ ఫర్ ఈజ్ ఈక్వల్ టు పాస్వర్డ్ అని ఇవ్వాలా, నేమ్ అని ఇవ్వాలా అంటే అలా ఏం అవసరం లేదు, బట్ ఇస్తే కొంచెం బెటర్ గా కనిపించింది. అంటే మళ్ళీ ఇక్కడ నేమ్ కాకుండా ర్యాండమ్ గా ఏదో ఒకటి, సపోజ్ అక్కడ మనం నేమ్ పేరులో జాన్ అని సెర్చ్ చేస్తే అక్కడ మనం పర్ ప్లేస్ జాన్ ఇవ్వచ్చు, ఏం డిఫరెన్స్ రాదు. ఒకవేళ మనం జాన్ ఇస్తే జాన్ ఇచ్చాం, అది దేనికి పర్టికులర్ అట్రిబ్యూట్ అని అర్థం కాదు. లేబుల్ కి ఇన్పుట్ కి రెండుకి జాన్ అని ఇస్తే ఇవి రెండు ఓకే ఒక సెట్ ఆఫ్ అట్రిబ్యూట్స్ అని అర్థమైంది. కానీ ఆ పర్టికులర్ అట్రిబ్యూట్ లో లేదా ఆ పర్టికులర్ ఇన్పుట్ ఫీల్డ్ లో మనం ఎలాంటి టెక్స్ట్ ని ఇన్సర్ట్ చేయబోతున్నాం అనేది తెలియదు. అదే నేమ్ అని అంటే ఫస్ట్ నేమో లాస్ట్ నేమో ఫుల్ నేమో ఇన్సర్ట్ చేస్తామని ఐడియా వచ్చేసింది. అండ్ ఐడి ఈజ్ ఈక్వల్ టు పాస్వర్డ్. క్యాపిటల్ లెటర్స్ కూడా కరెక్ట్ గా గుర్తుండాలి. ఇక్కడ పి క్యాపిటల్ రాశాను కాబట్టి ఇక్కడ పి క్యాపిటల్ రాశాను. సో డెఫినెట్ గా ఇవన్నీ గుర్తుపెట్టుకోండి. ఒకవేళ ఈ కొంచెం డిఫరెన్స్ అయినా అది స్టోర్ అవ్వదు బ్యాక్ ఎండ్ లో. అండ్ సేవ్. నథింగ్. మన వెబ్ పేజ్ లో అంటే ఫ్రంట్ ఎండ్ లో ఎలాంటి డిఫరెన్స్ రాదు, బట్ బ్యాక్ ఎండ్ లో డిఫరెన్స్ ఉంటుంది. అండ్ నెక్స్ట్ వన్, మన వెబ్ పేజ్ లోనే మనం ఈమెయిల్ ని ఎలా ఇన్సర్ట్ చేయొచ్చు. ఎంటర్. ఈ ప్లేస్ లో జస్ట్ ఈమెయిల్ అని రాస్తాం. అండ్ దీన్ని ఇక్కడ కూడా ఈమెయిల్, ఈ ప్లేస్ లో పాస్వర్డ్ అనే ఈ ప్లేస్ లో ఈమెయిల్ అండ్ సేవ్. జస్ట్ ఇంతే. ఇక్కడ కూడా మార్చుతాం. ఈమెయిల్ జస్ట్ సేవ్. సో
ఈమెయిల్ అనే అట్రిబ్యూట్ ఈ విధంగా మనకి వర్క్ చేస్తుంది. అండ్ ఇక్కడ ఇంకొక ఇక్కడ br ట్యాగ్ అండ్ సేవ్. ఓకే, ఇప్పుడు సేవ్. ఇక్కడ మనం మన ఈమెయిల్ ని ఇన్సర్ట్ చేయొచ్చు. ఓకేనా. అండ్ లాస్ట్ లో మనం మాట్లాడుకున్న అట్రిబ్యూట్ నంబర్ అట్రిబ్యూట్ గురించి. ఇక్కడ ఇంకొక ఆల్రెడీ br ట్యాగ్ ని ఇన్సర్ట్ చేసి డైరెక్ట్ గా మనం చేసేయచ్చు అని. అండ్ పాస్వర్డ్ ప్లేస్ లో నంబర్ సేమ్ యాజ్ ఇట్ ఈజ్. ఇక్కడ ఇది రాసాము, ఇక్కడ అది br నంబర్. అండ్ ఈ పాస్వర్డ్ ప్లేస్ లో కూడా మనం నంబర్ రాయొచ్చు. ఈ ప్లేస్ లో ఆల్రెడీ మనం ఇందాక వెబ్ పేజ్ ఏజ్ అని చూసాం కదా, సో సేమ్ ఏజ్ అని ఇన్సర్ట్ చేసేయచ్చు. క్యాపిటల్ లో రాసినా మనకి మిస్టేక్ ఏం రాదు. దిస్ ఇస్ హౌ వి. ఇక్కడ మీరు గమనిస్తే నేను ఎప్పుడైతే నెంబర్ అని ఇచ్చానో ఇక్కడ ఇలా సింబల్స్ వచ్చినాయి, ట్రయాంగిల్ సింబల్స్. నేను ఇలా క్లిక్ చేస్తే టాప్ లో 1 2 3 ఈ విధంగా స్టార్ట్ అయ్యి కింద పైకి వెళ్తుంది. అండ్ కింద నేను క్లిక్ చేస్తే ఇలా. బట్ అక్కడ మనం ఇచ్చిన ఈ నేమ్ ఏంటి, ఏజ్ కదా. ఏజ్ లో ఎక్కడైనా మైనస్ వాల్యూస్ ఉంటాయా? ఉండవు. ఏజ్ అనేది 1 నుంచి పైన ఉంటుంది తప్ప కింద ఉండదు. సో నేను ఇలాంటప్పుడు ఇంకొక అట్రిబ్యూట్ యూజ్ చేస్తాను. అంటే ఏజ్ అనే దానికి ఇంకొక అట్రిబ్యూట్ ని ఈ ప్లేస్ లో ఇస్తాం. దాంట్లో అంటే మినిమం వాల్యూ ఎంత ఉండాలి, మినిమం వాల్యూ 1 ఉండాలి. అండ్ సేవ్ ఇస్తే ఏమవుతుందనంటే ఇది నా ఏజ్. నేను దీని మీదకి వెళ్ళి క్లిక్ చేస్తాను. నేను ఒక 5 6 దగ్గరకు వెళ్ళాను. ఇప్పుడు నేను లెస్ దెన్ కిందకి రావాలి. నేను క్లిక్ చేస్తున్నాను, బట్ ఇక్కడ నేను క్లిక్ చేస్తున్నాను బట్ 1 కంటే కిందకి వెళ్ళట్లేదు. సో ఇదన్నమాట మనం మిన్ ట్యాగ్ ని యూజ్ చేస్తే బెనిఫిట్. అండ్ మాక్సిమం ట్యాగ్ కూడా రాయొచ్చు. మాక్సిమం ట్యాగ్ రాస్తే అంతకు మించి వెళ్ళదు. ఫర్ ఎగ్జాంపుల్ మ్యాక్స్ ఈజ్ ఈక్వల్ టు నేను 6 అని రాసి సేవ్. అండ్ ఎప్పుడైతే పైన యారోని నేను క్లిక్ చేస్తాను, కింద యారో ఇంకా 1 కంటే తక్కువ వెళ్ళదు. అండ్ పైన యారో కూడా 2 3 4 5 6 ఇంకా పైకి వెళ్ళదు. 6 కంటే పైకి వెళ్ళదు, ఎందుకంటే మనం అంతవరకే దానికి ఇచ్చాం అట్రిబ్యూట్ అనేది. సో ఈ విధంగా మిన్ అండ్ మ్యాక్స్ అనేది వర్క్ చేస్తాయి. సో ఇది అవసరం లేదు ప్రెసెంట్, ఎందుకంటే ఏజ్ 6 వరకే అయిపోద్ది. అండ్ నెక్స్ట్ వాల్యూ అట్రిబ్యూట్. వాల్యూ ఇందాక 24 మనం పేజ్ ని రిఫ్రెష్ చేసి 24 దగ్గర ఆగుతుంది కదా. సో దాన్ని ఎలా, ఇప్పుడు నేను ఇక్కడున్న వాల్యూని ఒక 34 దగ్గర సెట్ చేసి రిఫ్రెష్ కొట్టేశాను. ఇలా బ్లాంక్ గా వస్తుంది, మళ్ళీ క్రియేట్ చేయాలి. అలా కాకుండా మనకి స్టాండర్డ్ ఒక వాల్యూ కావాలి అని అంటే మనం ఇది ఇచ్చుకోవచ్చు. విధంగా ఎప్పుడైతే నేను అసలు పేజ్ లోకి రాగా నాకు 24 అని ఎంటర్ అయిపోయి ఉంటుంది. ఒకవేళ నేను దీన్ని క్లిక్ చేసి దాని యొక్క రేంజ్ ని పెంచి తర్వాత నేను రిఫ్రెష్ చేస్తే నాకు 24 అనే వాల్యూ బై డిఫాల్ట్ కనిపిస్తుంది. ఎందుకంటే అది మనం వాల్యూ అని ఈ అట్రిబ్యూట్ లో డిస్కస్ చేశాం కాబట్టి. ఓకేనా. దిస్ ఇస్ అబౌట్ నేమ్, పాస్వర్డ్, ఈమెయిల్ అండ్ నంబర్. ఇలా మనం ఇన్సర్ట్ చేస్తాం మన వెబ్ పేజ్ లో. అండ్ నెక్స్ట్ రేడియో బటన్ చెక్ బాక్సెస్. ఇందాక 2 టైప్ ఆఫ్ బాక్సెస్ చూసాం, స్క్వేర్ షేప్ లో ఉన్నవి, రౌండ్ షేప్ లో ఉన్నవి. రేడియో బటన్స్ ఎక్కువగా మనం జెండర్ ని రాసేటప్పుడు యూజ్ చేస్తాం. సో ఇన్పుట్ టైప్ ఈజ్ ఈక్వల్ టు, ఇక్కడ చూస్తే ఇన్పుట్ టైప్ ఈజ్ ఈక్వల్ టు రేడియో, ఇన్పుట్ టైప్ ఈజ్ ఈక్వల్ టు చెక్ బాక్స్. జస్ట్ ఇదే సింటాక్స్, ఇదే రాస్తాం, ఇంకేం రాయం. అండ్ డ్రాప్ డౌన్ డేటా లిస్ట్, దీని గురించి మాట్లాడదాం. బట్ ముందు ఇవి 2 క్రియేట్ చేసిన తర్వాత రేడియో బటన్స్ మనం డిస్కస్ చేసే టాపిక్. అండ్ నౌ పేజ్. ఈ ఫర్ ప్లేస్ లో జెండర్ రాస్తాం, జెండర్. జెండర్ అండ్ ఇక్కడ కూడా జెండర్. ఏజ్ ప్లేస్ లో జెండర్. ఓకేనా. సో దిస్ ఇస్ మనం ఈ విధంగా రాస్తాము, అయిపోయింది. మిన్ మ్యాక్స్ వాల్యూస్ రాయం, బట్ ఇక్కడ వరకు డెలీట్. అండ్ టైప్ ప్లేస్ లో రేడియో. సో దిస్ ఇస్ ఎనఫ్. అండ్ ఇలాంటివి ఒక 2 రేడియో బటన్స్ క్లిక్ చేద్దాం.
మాక్సిమం గా ఏజ్ కి 3 రేడియో బటన్స్ ఉంటాయి. వి ఆల్ ఆర్ నో ది. సో ఇక్కడ రేడియో బటన్స్ ఓకే వచ్చేసింది. సేమ్ ఫర్ ఐడి అని యూజ్ చేశాను. ఇక్కడున్న నా సింటాక్స్ లో ఎలాంటి ఎర్రర్ లేదు, రైట్. బట్ నా బ్రౌజర్ స్క్రీన్ లో ఏమన్నా ఎర్రర్ జరుగుతుందా? సేవ్ చేయలేదు. అండ్ 3 బటన్స్ వచ్చేసాయి. సో జస్ట్ జెండర్ అని కనిపిస్తుంది. ఎందుకు అని అంటే ఈ లేబుల్ ని ఇక్కడ నుంచి నేను తీసేయాలి. సారీ, మిస్టేక్. లేబుల్ ని ఒక్కసారి మాత్రమే యూజ్ చేస్తాం జెండర్స్ కి. అండ్ డిలీట్ అండ్ సేవ్. ఇప్పుడు ఇక్కడ మనం చూస్తే ఈ విధంగా రేడియో బటన్స్ కనిపిస్తున్నాయి. సింటాక్స్ లో ఎలాంటి ఎర్రర్ లేదు. ఇక్కడ క్లిక్ చేస్తాం, ఇక్కడ కూడా అర్థం అవ్వనట్టు ఫస్ట్ లో ఒక బ్లాంక్ ఫీల్డ్ వస్తే మనం అర్థం కాలేదు కదా, ఇక్కడ కూడా అర్థం కావట్లేదు, దేన్ని క్లిక్ చేయాలి. అలాంటప్పుడు ఇక్కడ ఇన్పుట్ ఫీల్డ్ బయట ఏదైనా నేమ్ రాస్తాం మనం. ఫస్ట్ మామూలుగా జెండర్ అంటే మెయిల్, అండ్ నెక్స్ట్ వన్ ఫీమేల్, అండ్ నెక్స్ట్ వన్ అదర్. ఓకే, అండ్ మళ్ళీ దీన్ని తీసుకొచ్చి ఇక్కడ రాయొచ్చు, అది చాలా పెద్ద ఎర్రర్. సో ఇన్పుట్ ఫీల్డ్ పక్కనే ఈ పాయింట్స్ అనేవి, అంటే ఈ నేమ్స్ అనేవి మేల్ ఫీమేల్ అదర్ రావాలన్నమాట. అండ్ ఇప్పుడు చూస్తే క్లారిటీ ఉంది. ఓకే, మేల్ వాళ్ళు మేల్ మీద క్లిక్ చేస్తారు, ఫీమేల్ వాళ్ళు ఫీమేల్ మీద. సింటాక్స్ మొత్తం కరెక్ట్, కానీ ఇక్కడ మన వెబ్ పేజ్ ఇలా ఇచ్చినప్పుడు ఒక ఎర్రర్ వస్తుంది. ఏంటి అని అంటే అన్ని ఫీల్డ్స్ సెలెక్ట్ అయిపోతాం. అంటే ఇప్పుడు ఎవరైనా మేల్ అయితే మేల్ క్లిక్ చేస్తారు, వాళ్ళు కర్సర్ తీసుకెళ్లేటప్పుడు దాని డిఫరెన్స్ వచ్చి ఫీమేల్ మీద పడితే మళ్ళీ వాళ్ళు మేల్ మీద క్లిక్ చేసినప్పుడు అది షిఫ్ట్ అవ్వదు. ఇప్పుడు మేలు ఫీమేల్ అదర్ మూడు సెలెక్ట్ అయిపోయాయి. ఇప్పుడు వాళ్ళు లేదనుకోవాలి. సారీ. అండ్ ఇంకో విషయం ఏంటంటే ఎప్పుడైనా సరే మనం రేడియో బటన్స్ ఒకసారి క్లిక్ చేసిన తర్వాత దాన్ని రిమూవ్ చేయలేము, ఇంకా అది అక్కడే ఆగిపోయింది. షిఫ్ట్ అవుతుంది మేల్ నుంచి ఫీమేల్ కి, ఫీమేల్ నుంచి అదర్ కి, మళ్ళీ ఫీమేల్ నుంచి అదర్ కి, మేల్ కి, ఇలా షిఫ్ట్ అవుతుంది. బట్ దాన్ని రిమూవ్ చేయలేము ఒకసారి ట్యాప్ చేసిన తర్వాత. సో ఇలాంటి దాన్ని రెడ్యూస్ చేయడానికి ఈ ప్రాబ్లమ్ ని ఇంకొక ఆర్డర్ ని వాడతాం మనం. దాన్ని నేమ్ అంటాం. నేమ్ ఈజ్ ఈక్వల్ టు జెండర్. సో దీన్ని కాపీ చేసి ప్రతి ఫీల్డ్ లో మనం పేస్ట్ చేద్దాం. ఇప్పుడు ఎలాంటి ఎర్రర్ మన ఫీల్డ్ లో, ఐ మీన్ మన వెబ్ పేజ్ లో ఉండదు. జెండర్ అనేది ఎప్పుడు యూనిక్ గా ఉండాలి కదా. సో ఇప్పుడు నేను దీని మీద క్లిక్ చేస్తాను, ఫీమేల్ మేల్. ఇప్పుడు షిఫ్ట్ అవుతుంది, అన్సెలెక్ట్ అయితే అవ్వదు. ఒకసారి రేడియో బటన్ మీద ట్యాప్ చేసిన తర్వాత అది అన్సెలెక్ట్ అయితే అవ్వదు, బట్ ఇది మేల్ ఆర్ ఫీమేల్ ఆర్ అదర్ మీద షిఫ్ట్ అవుతుంది అనమాట. ఓకేనా? సో దిస్ ఈజ్ అబౌట్ దిస్. అండ్ సో ఈ విధంగా రేడియో బటన్స్ మాక్సిమం జెండర్ కి సంబంధించి 3 రేడియో బటన్స్ మనం యూజ్ చేస్తాం. సో దిస్ ఈస్ అబౌట్. అండ్ నెక్స్ట్ వన్ చెక్ బాక్సెస్. చెక్ బాక్స్, చెక్ బాక్సెస్. అండ్ సేమ్ ఇలాగే దీని లేఅవుట్ కూడా ఇలాగే ఉంటుంది. ఒకేసారి లేబుల్ ఎలిమెంట్ ఒకసారి మాత్రమే యూజ్ చేస్తాం, ఎక్కువ యూజ్ చేయం. అండ్ పేస్ట్ అండ్ సేవ్. లేబుల్ ఇక్కడ ఈ ప్లేస్ లో ఫర్ హాబీ, హాబీస్ రాయొచ్చు. అండ్ ఈ ప్లేస్ లో కూడా హాబీస్, ఐడి జస్ట్ ఫర్ హాబీస్. ఇవన్నీ కూడా ఒకటే. ఈ లేబుల్ అనేది ఒక్కటే అయినా సరే ప్రతి ఇన్పుట్ ఫీల్డ్ కి, అంటే రేడియో బటన్ లో కానివ్వండి, చెక్ బాక్స్ లో కానివ్వండి, ప్రతి ఇన్పుట్ ఫీల్డ్ కి వర్క్ చేస్తుంది. సో ఒకటే లేబుల్ రాస్తాం. అండ్ ఐడి ఇక్కడ ఫర్ ఏదైతే ఇచ్చామో ఐడిలో కూడా అదే వాల్యూస్ ఇస్తాం. సో హాబీస్, హాబీస్, హాబీస్. ఐ థింక్ ఇక్కడ క్యాపిటల్ ఎందుకు పడింది, మళ్ళీ బ్యాక్గ్రౌండ్ లో డిఫరెన్స్ వస్తుంది కదా. సో క్యాపిటల్ స్మాల్ లెటర్స్ ని కూడా మనం దృష్టిలో పెట్టుకోవాల్సిందే. హాబీస్, హాబీస్ అండ్ సేవ్. ఓకే, ఇక్కడ జెండర్ ప్లేస్ లో మనం ఏం రాస్తాం, బేసిక్ గా హాబీస్ అని రాస్తాం. హాబీస్ అయిపోయింది. ఈ రేడియో బటన్ ప్లేస్ లో మనం చెక్ బాక్స్, చెక్ బాక్స్, చెక్ బాక్స్ డిఫరెన్స్ అది స్పేస్ ఉంది, చెక్ బాక్స్ వేరు, చెక్ వేరు, బాక్స్ వేరు అనుకోవద్దు. కంప్లీట్ గా అదంతా ఒకటే సెంటెన్స్, దాన్ని అలాగే రాయండి. అని చెప్పి చెక్ బాక్స్ ఈ విధంగా వస్తుంది. ఈ నేమ్ అనే దాన్ని కాసేపు పక్కన పెడితే
చెక్ బాక్సెస్ ఈ విధంగా వస్తాయి. సారీ, మేల్ ఫీమేల్ అనే వస్తుంది. ఈ మేల్ ఫీమేల్ ప్లేస్ లో మనం మామూలుగా హాబీస్ ఏముంటాయి, కొంతమందికి డాన్సింగ్ అని చెప్పి, లేదా సింగింగ్, రీడింగ్, వాకింగ్, చాలా ఉంటాయి. బట్ ఇవి చాలా ఇప్పటికైతే. అండ్ నా ఈ విధంగా ఉంటాయి. నేను దీని మీద ట్యాప్ చేశాను, దీని మీద ట్యాప్ చేశాను, దీని మీద ట్యాప్ చేశాను. ఎందుకు ఇలా అంటే చెక్ బాక్సెస్ ఎప్పుడైనా సరే, ఇప్పుడు హాబీస్ ఒకటే ఉన్నది హాబీ. కొంతమందికి డాన్స్ ప్లస్ రీడింగ్ ఇష్టం, కొంతమంది డాన్స్ ప్లస్ వాకింగ్ ఇష్టం, కొంతమందికి సింగింగ్, కొంతమంది ప్లేయింగ్, చాలా ఇలా చాలా ఉంటాయి కదా. సో మోర్ దెన్ వన్ వాళ్ళకి ఇంట్రెస్ట్ అనేది, హాబీ అనేది ఒకదానికంటే ఎక్కువ వాటి మీద ఉంటుంది. సో ఈ విధంగా చెక్ బాక్సెస్ అనేవి ఏంటంటే మనం చెక్ చేయొచ్చు. అంటే దాని మీద క్లిక్ చేయడానికి చెక్ అంటాం. సో ఒకసారి చెక్ చేసిన తర్వాత దాన్ని రిమూవ్ కూడా చేయొచ్చు, ఏం ప్రాబ్లం ఉండదు. ఇలా వర్క్ చేయవు, రేడియో బటన్స్ లాగా వర్క్ చేయవు. దీని మీద డిఫరెన్స్ ఇదే అనమాట. అండ్ ఇంకొకటి ఏంటంటే మనం మోర్ దెన్ వన్ వాల్యూని సెలెక్ట్ చేయొచ్చు చెక్ బాక్సెస్ లో అయితే. నేను 3 సెలెక్ట్ చేశాను, బట్ జనరల్ లో నేను 3 సెలెక్ట్ చేయలేను. సో ఈ విధంగా చెక్ బాక్సెస్ అండ్ రేడియో బటన్స్ యూజ్ అవుతాయి. వాటి మధ్య డిఫరెన్స్ ఇదే. సో ఇక్కడ నేమ్ ప్లేస్ లో ఈ నేమ్ రాసినా రాయకపోయినా ఎలాంటి డిఫరెన్స్ రాదు. బట్ మనం రాయొచ్చు, ఇంట్రెస్ట్ బ్యాక్ ఎండ్ కోసం రాయొచ్చు, జస్ట్ ఏం ఉండదు. అండ్ సేమ్, సో డిఫరెన్స్ ఏం ఉండదు, సేమ్ వెబ్ పేజ్ లో ఇలా. బట్ యూజ్ చేయడం బెటర్ వే అన్నమాట. అండ్ నెక్స్ట్ వన్ మన పీపీటీలో డ్రాప్ డౌన్స్ అండ్ డేటా లిస్ట్. డ్రాప్ డౌన్ అన్నా మనం ఆరోని ఎప్పుడైతే క్లిక్ చేస్తామో ఒక లిస్ట్ రావడం, మనకి ప్రీ డిఫైన్డ్ లిస్ట్ రావడం. డేటా లిస్ట్ అంటే కూడా అంతే, ప్రీ డిఫైన్డ్ ఒక లిస్ట్ ని మనకి ప్రొవైడ్ చేస్తుంది యూజర్స్ కి, ఎవరైతే వెబ్ పేజ్ ని యూజ్ చేస్తారు. సో దీని మధ్య డిఫరెన్స్ ఏంటి అంటే, డ్రాప్ డౌన్స్ యొక్క సింటాక్స్ సెలెక్ట్ ఓపెనింగ్ అండ్ క్లోజింగ్ ట్యాగ్స్ స్టార్ట్ అయ్యి లోపల ఆప్షన్స్ క్లోజింగ్ అండ్ ఓపెనింగ్ ట్యాగ్స్ తో ముగుస్తుంది అనమాట. సో ఈ మధ్యలో మనం మనకు కావాల్సిన డ్రాప్ డౌన్స్ ని రాయొచ్చు. ఒకసారి దీన్ని చూస్తే బేసిక్ గా డ్రాప్ డౌన్ అంటే ఏంటి అంటే, ప్రొవైడ్ అ లిస్ట్ ఆఫ్ ఆప్షన్స్ టు యూజర్ చూస్ ఫ్రమ్. లిస్ట్ ఆఫ్ ఆప్షన్స్ నుంచి ఒకటి చూస్ చేయడానికి మనం వాళ్ళకి ఎలో ఇచ్చినట్టు అవుతుంది. సో డ్రాప్ డౌన్ అండ్ సే. ఈ డ్రాప్ డౌన్ కోసం మనం జస్ట్ సెలెక్ట్ ఓపెనింగ్ అండ్ క్లోజింగ్ ట్యాగ్స్ మధ్యలో ఆప్షన్ రాస్తా. ఓపెనింగ్ అండ్ క్లోజింగ్ ఆప్షన్ యొక్క ఓపెనింగ్ అండ్ క్లోజింగ్ ట్యాగ్స్ మధ్యలో కావాల్సిన కాంటెంట్ రాయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నేను కంట్రీ నేమ్స్ రాద్దాం అనుకుంటున్నాను. ఈ ప్లేస్ లో 4 రాశాను. కెనడా, జపాన్. సో ఇది, బట్ దీనికి కూడా ఒక లేబుల్ ఇస్తే మనకు కొంచెం ఐడెంటిఫైగా అంటే ఈజీగా ఉంటుంది. ఎందుకనంటే ఇక్కడ చూస్తే డైరెక్ట్ గా యూఎస్ఏ వచ్చేసింది. బట్ ఓకే, ఇక్కడ నుంచి అర్థమవుతుంది, మనం సెలెక్ట్ చేస్తాం. కానీ కొంచెం ఇక్కడ ఇలా లేబుల్ కి ఇలా హాబీస్ అని ఉన్నట్టు ఇక్కడ కొద్దిగా ఏదైనా హెడ్డింగ్ ఉంటే ఇక్కడ కొంచెం యూస్ఫుల్ గా ఉంటుంది వ్యూవర్ కి, అదే యూజర్ కి. సేమ్ లేబుల్లో సెలెక్ట్ యువర్ కంట్రీ, సెలెక్ట్ యువర్ కంట్రీ రాసేసాం. ఇక్కడ ఈ ప్లేస్ లో ఫర్ ఇస్తాం. ఫర్ ఇట్స్ ఈక్వల్ టు ఫర్ ఈజ్ ఈక్వల్ టు కంట్రీ. సేమ్ సెలెక్ట్ ప్లేస్ లో ఐడి అనే ఆట్రిబ్యూట్ ఇచ్చేసి పేస్ట్. సో ఐడి ఇప్పుడు సెలెక్ట్ యువర్ కంట్రీ యుఎస్ఏ, యూకే, కెనడా, జపాన్. ఓకే, ఈ ఉన్న ప్రీ డిఫైన్డ్ లిస్ట్ లోంచి నాకు కావాల్సిన కంట్రీ నేను సెలెక్ట్ చేసుకుంటాను. బట్ నేను ఒక ఇండియన్ ని, ఇప్పుడు నేను ఇండియా సెలెక్ట్ చేయాలి. సో ఇక్కడ ఇండియా అనే ఆప్షన్ లేదు. సో అప్పుడు నేను ఏం చేయాలి, సైలెంట్ గా అక్కడ ఏదైతే ఉందో ఆ ఆప్షన్ ని క్లిక్ చేసి సైలెంట్ గా కూరుకోవాలి. బట్ నాకు ఇండియానే నేను సెలెక్ట్ చేయాలి అని డెఫినెట్ గా అనుకుంటే
అలాంటి టైంలో మనం డేటా లిస్ట్ ని యూజ్ చేస్తాం. డేటా లిస్ట్ అనేది మనకు ఒక స్పెషల్ క్వాలిటీని ప్రొవైడ్ చేస్తుంది. అదేంటి అని అంటే గనక లిస్ట్ అనే ఆట్రిబ్యూట్ ఉంది. దీని గురించి కూడా మాట్లాడదాం. సెలెక్ట్, సో దీని కింద కమెంట్ అవుట్ డేటా లిస్ట్, సో జస్ట్ డేటా లిస్ట్. సేమ్ దీనికి కూడా ఇదే విధంగా లేబుల్ ఈ ప్లేస్ లోనే రాస్తాం అండ్ సేవ్. సెలెక్ట్ యువర్ అంటే ఫేవరెట్ కంట్రీ అని చెప్పేసి. సో ఇది ఈ డేటా లిస్ట్ లో మనం డేటా లిస్ట్ సెలెక్ట్ అని ఎలా అయితే యూజ్ చేసాం, డేటా లిస్ట్ అని ఓపెనింగ్ అండ్ క్లోజింగ్ ట్యాగ్స్ మధ్యలో ఆప్షన్స్, ఇదే ఆప్షన్స్ ని యూజ్ చేసి మనకు కావాల్సిన పేర్లని ఈ విధంగా మనం క్లిక్ చేస్తాం. అంటే ఏదైతే మనకు కావాల్సిన లిస్ట్ ఉందో దాన్ని ఈ విధంగా డిఫైన్ చేసుకుంటాం అండ్ సేవ్. ఇప్పుడు ఏమవుతుంది మీరు చెప్పండి, నా సింటాక్స్ కరెక్టే. సో మీరు ఇప్పుడు వెళ్ళి కమెంట్ చేసేయండి, నా వెబ్ పేజ్ లో ప్రెజెంట్ అవుతుందా అవ్వదా, అంటే డేటా లిస్ట్ అనేది డైరెక్ట్ గా వచ్చేస్తుందా అవ్వదా. ఇక్కడ మీరు చూసారా, బిఆర్ ట్యాగ్ ని యూజ్ చేస్తే మీకు ఇంకా క్లారిటీ వస్తుంది. అండ్ 1 second, కాపీ బట్ ఈ ప్లేస్ లో యూజ్ చేయాలి ఐ థింక్. ఇప్పుడు కిందకు వచ్చేసి చూసారా, సెలెక్ట్ యువర్ ఫేవరెట్ కంట్రీ. ఓకే, హెడ్ లైన్ ఉంది, సెలెక్ట్ యువర్ ఫేవరెట్ కంట్రీ హెడ్ లైన్ ఉంది, కానీ నేను ఎక్కడ సెలెక్ట్ చేయాలి, ఇలా ఒక బాక్స్ వస్తేనే కదా నేను సెలెక్ట్ చేసేది. అది ఎందుకు రాలేదు అని అంటే మనం ఈ డేటా లిస్ట్ అనే ఆట్రిబ్యూట్ ని ఎప్పుడైతే యూజ్ చేస్తామో మనం స్పెషల్ గా ఇంకొక ఆట్రిబ్యూట్ ని లేదా ఒక ఫీల్డ్ ని ఏర్పాటు చేయాలి దానికోసం. దాన్ని మనం ఇన్పుట్ అంటాం. ఇన్పుట్ టైప్ ఇస్ ఈక్వల్ టు టెక్స్ట్, టెక్స్ట్. ఓకే ఇచ్చేసాం, ఇన్పుట్ టైప్ ఫీల్డ్ అనేది ఇచ్చేసాం. సో మన బ్రౌజర్ లో వెళ్ళి చూసాం, ఈ విధంగా ఒక ఫీల్డ్ వచ్చింది. బట్ ఇక్కడ ఎలాంటి యారో రావట్లేదు. నేను దీని మీద క్లిక్ చేసి నా డేటాని ఇన్సర్ట్ చేయాలి అనే డౌట్ మీకు వస్తే, ఇది ఇప్పుడు ఇన్పుట్ టైప్ లాగా వర్క్ చేస్తుంది, అంటే ఇండివిజువల్ పార్ట్ లాగా వర్క్ చేస్తుంది, కానీ ఇది దీంతో కనెక్ట్ అవ్వాలి కదా. దానికోసం యాజ్ యూజువల్ ఐడి ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ కంట్రీ, ఫస్ట్ వన్ కూడా కంట్రీ కదా, సో కన్ఫ్యూజ్ లేకుండా కంట్రీస్ అని రాస్తున్నాను నేను. అండ్ ఈ ఐడి ప్లేస్ లో కూడా ఏం రాస్తాం మనం, కంట్రీస్ అని రాస్తాం, ఓకేనా. అండ్ ఇంకొక అట్రిబ్యూట్ యూజ్ చేస్తాం, ఆల్రెడీ మన పీపీటీలో ఉంది, నేను చెప్పలేదు మీకు ఎందుకంటే లాస్ట్ లో చెప్దామని. హియర్ we must need to write a input field. ఇక్కడ ఇన్పుట్ ఫీల్డ్ తప్పకుండా రాయాలి, ఆల్రెడీ రాసాం. లిస్ట్, ఇక్కడ ఇంకొక అట్రిబ్యూట్ ఉందండి, అదే లిస్ట్ అనమాట. ఈ ప్లేస్ లో మనం లిస్ట్ ని రాస్తాం. లిస్ట్ ఈ లెవెల్ అనేది కనెక్ట్ అవ్వడానికి ఫర్ ఐడిని కనెక్ట్ చేసాం. మరి ఇన్పుట్ ఫీల్డ్ డేటా లిస్ట్ కూడా కనెక్ట్ అవ్వాలి కదా, దానికోసం లిస్ట్ అనే అట్రిబ్యూట్ ని యూజ్ చేస్తాం. లిస్ట్ ఫేవరెట్ అలా ఫేవరెట్ అని చెప్పేసి ఫేవరెట్ కంట్రీని సెలెక్ట్ చేయాలి అని చెప్పేసి. ఈ ప్లేస్ లో మనం ఏమి ఇస్తాం, నేమ్ ఈక్వల్ టు ఫేవరెట్, ఓకేనా. సో ఈ విధంగా ఇప్పుడు ఫర్ ఐడి ఎలా అయితే ఈ విధంగా లేబుల్ ఇన్పుట్ అనేది ఫర్ ఐడితో ఎలా కనెక్ట్ అయ్యాయి, డేటా లిస్ట్ అనే ఇన్పుట్ అనే ఫీల్డ్స్ ఈ లిస్ట్ అనే ఆట్రిబ్యూట్ అనే నేమ్ అనే ఆట్రిబ్యూట్ ద్వారా కంబైన్ అయిపోతాయి లైక్ దిస్. 1 second please. డ్రాప్ డౌన్, సారీ నేమ్ అని చెప్పాను కదా నేను ఇక్కడ ఈ నేమ్ కాదు, ఇక్కడ మనం ఐడినే యూజ్ చేస్తాం. సారీ మిస్టేక్ అయిపోయింది. అండ్ ఇన్పుట్ లో ఎలా అయితే ఐడి యూజ్ చేసామో డేటా లిస్ట్ లో కూడా ఐడి యూజ్ చేసి ఈ ఫేవరెట్ ని లిస్ట్ అనే అట్రిబ్యూట్ యూజ్ చేసి ఇన్పుట్ లో కంబైన్ అయిపోయేలా చేస్తాం. ఇప్పుడు నేను ఎప్పుడైతే దీని మీద వెళ్తానో నాకు ఇక్కడ ఒక ట్రయాంగిల్ కనిపిస్తుంది, దీని మీద క్లిక్ చేయగానే ఇక్కడ నాకు యూకే, యుఎస్, కెనడా ఇలా కనిపిస్తుంది. ఇప్పుడు నేను ఏమంటాను, సెలెక్ట్ అంటే ఈ డ్రాప్ డౌన్కి వెళ్ళినప్పుడు నేను చచ్చినట్టు ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకోవాలి, ఇంకా ఆప్షనే లేదు. బట్ ఎప్పుడైతే నేను ఈ ఫీల్డ్ లోకి వెళ్తానో, ఈ డేటా లిస్ట్ అనే ఫీల్డ్ లోకి వెళ్తానో నాకు ఇండియా కావాలి. ఓకే ఇక్కడ ఇండియా లేదా అయితే ఓకే నేను రాసేస్తాను. ఈ విధంగా నాకు కావాల్సిన కంట్రీ పేరు నేను ఇలా సేవ్ అంటే రాయొచ్చు.
సో ఇదన్నమాట బెనిఫిట్. మనం ఎప్పుడైనా సరే డేటా లిస్ట్ ని యూజ్ చేయడం వల్ల బెనిఫిట్. సో ఎక్కడైనా మీకు అడిగితే డిఫరెన్స్ ఏంటి అని అంటే, ఫస్ట్ డిఫరెన్స్ ఏంటంటే ఇన్పుట్ ఫీల్డ్ ఎక్స్ట్రాగా ఉంటుంది డేటా లిస్ట్ లో. సెకండ్ వన్, మనం డేటా లిస్ట్ ని ఇన్పుట్ ఫీల్డ్ ని ఐడి అండ్ లిస్ట్ అనే ఆట్రిబ్యూట్స్ తో కంబైన్ చేస్తాం. అండ్ థర్డ్ వన్ ఏంటంటే ఇన్పుట్ ఫీల్డ్ సారీ డ్రాప్ డౌన్ లో మనం ప్రీడిఫైన్డ్ డేటాని మాత్రమే సెలెక్ట్ చేయగలం. బట్ ఈ పర్టికులర్ డేటా లిస్ట్ లో మనం మనకు కావాల్సిన డేటాని కూడా మనం టెక్స్ట్ త్రూ రాయొచ్చు. సో ఇదన్నమాట బేసిక్ బెనిఫిట్. అండ్ మన పీపీటీ నెక్స్ట్ వన్ బటన్. బటన్ యొక్క ఓపెనింగ్ అండ్ క్లోజింగ్ టెక్స్ట్ ఆల్రెడీ లింక్ అప్పుడు మనం మాట్లాడాం దీని గురించి. ఇక్కడ రాస్తే బటన్ అండ్ సేవ్. బటన్ ఎలా రాస్తాం, జస్ట్ సింటాక్స్ BUTTON బటన్ ఓపెనింగ్ అండ్ క్లోజింగ్ టెక్స్ట్. జస్ట్ అంతే, బటన్ క్రియేట్ అయిపోయింది. దీని పేరు మనం సబ్మిట్ రాయొచ్చు అండ్ సేవ్. యా సబ్మిట్ ఇక్కడ వచ్చేసింది. దీని మీద క్లిక్ చేసి మన ఫామ్ ని మనం సబ్మిట్ చేసేయచ్చు. అండ్ ఇక్కడ ఒక బిఆర్ ట్యాగ్ ని యూజ్ చేస్తే మనకు కొంచెం లేఅవుట్ బాగా వస్తుంది. యా దిస్ వన్ బిఆర్ స్పేస్, ఎందుకనంటే ఇంకొంచెం కిందకి రావాలి అని చెప్పేసి. సో దిస్ ఇస్ అబౌట్ బటన్ ట్యాగ్. అండ్ నెక్స్ట్ వన్ ఏంటి, మన నెక్స్ట్ వన్ ఇంకా చాలా ఇన్పుట్స్ ఉన్నాయి. అప్పుడే అయిపోలేదు, నేను ఇప్పుడే చెప్పాను కదా మీకు బేసిక్ నుంచి అడ్వాన్స్ లెవెల్ వరకు ఈమెయిల్ అని చెప్పి. సో ఇప్పుడు మనం కంప్లీట్ అడ్వాన్స్ లెవెల్ ని టచ్ అయిపోతున్నాం. ఫస్ట్ వన్ టెక్స్ట్ ఏరియా. ఇందాక మనం మన ఫీల్డ్ అంటే మనం ఫస్ట్ లో డిస్కస్ చేసాము ఒక ఫామ్, దాంట్లో మనం ఇక్కడ చూసాం కదా కమెంట్ లైన్స్ అని. ఇది ఎలా ఇన్సర్ట్ చేయాలి, ఇక్కడ మనకి ఇష్టం వచ్చినంత డేటాని మనం ఇన్సర్ట్ చేయొచ్చు, ఎంతైనా ఇన్సర్ట్ చేయొచ్చు. ఇది ఎలా ఇన్సర్ట్ చేయగలం మన వెబ్ పేజ్ లో అంటే మనం ఈ టెక్స్ట్ ఏరియా ఓపెనింగ్ అండ్ క్లోజింగ్ ట్యాగ్స్ ని వాడతాం. ఎలో యూజర్స్ టు ఎంటర్ మల్టిపుల్ లైన్ ఆఫ్ టెక్స్ట్. మల్టిపుల్ లైన్ ఆఫ్ టెక్స్ట్ ని మన వెబ్ పేజ్ లో ఇన్సర్ట్ చేయడానికి టెక్స్ట్ ఏరియా అనే ఈ ట్యాగ్స్ ని యూజ్ చేస్తాం. అండ్ నౌ దాన్ని క్రియేట్ చేస్తే ఎందుకు ప్రతిదానికి కమెంట్ లైన్స్ రాస్తున్నానంటే ఇప్పుడు నుంచి రాస్తే ఒక మంచి ప్రాక్టీస్ లాగా యూజ్ అవుతుంది. రేపు మనం పెద్ద పెద్ద ప్రాజెక్ట్స్ మీద వర్క్ చేసినప్పుడు ఒక్కళ్ళే చేయం కదా, టీమ్ తో చేస్తాం. అప్పుడు ఆ టీమ్ మెంబర్ కి అర్థం అవ్వాలి, ఓకే ఇక్కడ తను ఈ ఫీల్డ్ లో వర్క్ చేశాడు, ఈ ఫీల్డ్ లో వర్క్ చేశాడు, తనకు కూడా క్లారిటీ ఉంటుంది. అండ్ మనం ఎప్పుడైనా దీన్ని రిఫర్ చేసినప్పుడు మనకు కూడా క్లారిటీ ఉంటుంది. అండ్ టెక్స్ట్ ఏరియా TEXT, టెక్స్ట్ ఏరియా ఓపెనింగ్ అండ్ క్లోజ్. జస్ట్ ఇంతే, ఎంత రాస్తే ఒక ఫీల్డ్ వచ్చేసింది ఆల్రెడీ మన వెబ్ పేజ్ లో. ఇదిగోండి ఇక్కడ సబ్మిట్ పక్కన వచ్చింది. మీకు ఇంకా కొంచెం బాగా అర్థం అవ్వాలి అని అంటే బిఆర్ ట్యాగ్ ని 2 టైమ్స్ యూజ్ చేయడం వల్ల ఫస్ట్ బిఆర్ ఏమో దాని పక్కనే ఉన్న ఐటమ్ ని కిందకి తెస్తుంది, సెకండ్ బిఆర్ ఏమో ఆ రెండు ఐటమ్స్ మధ్య ఒక లైన్ బ్రేక్ తెస్తుంది. సో ఈ విధంగా లైన్ బ్రేక్. ఓకే ఇది బాగుంది. సేమ్ మనం ఫస్ట్ లో ఎలా అయితే ఇక్కడ పేర్లు లేకపోతే దేన్ని ట్యాప్ చేయాలో మనం అర్థం కానట్టే ఇక్కడ కూడా దీంట్లో ఏం రాయాలో మనకు అర్థం కాదు. దానికోసం మళ్ళీ మనం లేబుల్ అట్రిబ్యూట్ ని యూజ్ చేయాలి. లేబుల్, నేను లేబుల్ ని మర్చిపోయి కవర్ చేయట్లేదు, నిజంగానే మీకు అర్థం అవ్వాలి ఈ లేబుల్ అనేది ఎంత ఇంపార్టెంటో మీకు అర్థం అవ్వాలి అని ఇంత డీప్ గా చెప్తున్నాను. ఓకేనా, ఎంటర్ కామెంట్స్ ఓకేనా. సో జస్ట్ ఇంతే, ఇంత రాస్తే అయిపోయింది. ఎంటర్ కామెంట్స్ రాసేసాం. బట్ ఇది చిన్నదిగా ఉంది కదా మరి, సో దీనికోసం ఇంకొక అట్రిబ్యూట్ యూజ్ చేస్తాం. అంటే కాల్ అంటే కాలమ్స్ అని అర్థం. ఈజ్ ఈక్వల్ టు ఒక 7 కాలమ్స్ ఇద్దామా, చాలా చిన్నగా అయిపోయింది. అండ్ ఇన్ ప్లేస్ ఒక 10 కాలమ్స్, మరి చిన్నదిగానే ఉంది. ఇంకా 50 కాలమ్స్, అంటే ఒక పర్టికులర్ సైజ్కి ఇది రావాలి. ఓకే చాలా పెద్దగా ఉంది. ఇప్పుడు పెడుతుంది బట్ హైట్ రావాలిగా. రో అని ఇస్తే జస్ట్ అస్సలు రాదు. సో రోస్ అని ఇస్తాం. రోస్ ఈజ్ ఈక్వల్ టు మనకు కావాల్సిన అన్ని రోస్ ఇచ్చుకోవచ్చు. నేను బై డిఫాల్ట్ గా 7 ఇస్తున్నాను. దిస్ ఈజ్ ఎనఫ్. ఇంకా కావాలంటే ఈ ప్లేస్ లోకి వెళ్ళి మనం దాన్ని అడ్జస్ట్ చేసుకోవచ్చు, ఏం ప్రాబ్లం ఉండదు. అండ్ ఇప్పుడు చూస్తే ఒక్కొక్క ఫీల్డ్ తో మన వెబ్ పేజ్ అనేది క్రియేట్ అయిపోతూ ఉంది. మీకు అర్థమవుతుంది అనుకుంటున్నాను. ఇప్పుడు దాకా వీడియో మీరు చూసి డెఫినెట్ గా మీకు నా టీచింగ్ స్టైల్ ఎలా ఉందో మీకు అర్థమైపోతుంది. ఓకేనా. అండ్ నెక్స్ట్ వన్ మన పీపీటీలో టెక్స్ట్ ఏరియాని ఇన్సర్ట్ చేసేసాం, అయిపోయింది. అండ్ ఫైల్ అప్లోడ్. మనం మన వెబ్ పేజ్ లో ఫైల్ అప్లోడేషన్ ని ఎలా క్రియేట్ చేయాలి అంటే మనం బేసిక్ గా చాలా దగ్గర చూస్తూ ఉంటాం.
మనం ఎక్కడైనా జాబ్స్ కి అప్లై చేసినప్పుడు కూడా ఇక్కడ మీ రెజ్యూమని అప్లోడ్ హియర్ అని ఒక ఫైల్ వస్తుంది. దాని మీద మనం జస్ట్ క్లిక్ చేస్తాం అంతే, వెంటనే మన ఫైల్ ఎక్స్ప్లోరర్ అనేది ఓపెన్ అయిపోతుంది. ఎలా? దీని మీద పెద్ద రాకెట్ సైన్స్ ఏమి ఉండదు, చాలా చిన్న ఇష్యూ. దీని గురించి నేను మాట్లాడగలిగితే ఒకటే ఒకటి ఆట్రిబ్యూట్. అది కూడా ఎలాంటి ఆట్రిబ్యూట్ అంటే ఇన్పుట్ ఆట్రిబ్యూట్. ఇన్పుట్ లో వేరియస్ ఫార్మ్స్ ఉన్నాయి, ఇది కూడా ఒక ఇన్పుట్ ఆట్రిబ్యూట్. ఇన్పుట్ టైప్ ఈజ్ ఈక్వల్ టు, ఫార్మ్స్ అంటేనే ఇన్పుట్స్ అండి, ఇంక ఇది గుర్తుపెట్టుకోండి. ఇన్పుట్ టైప్, ఇన్పుట్ టైప్, ఇన్పుట్ టైప్, ఇది గుర్తుపెట్టుకోండి మీరు. ఇంకా ఈ రెండు బేసిక్ వస్తే ఆ తర్వాత టెక్స్ట్ రాయాలి, ఈమెయిల్ రాయాలి, అది మీకు డైరెక్ట్ గా గుర్తు వచ్చేస్తుంది. బట్ ఫామ్ ఎప్పుడైనా రాయాలి అని అంటే ఫామ్ యొక్క ఓపెనింగ్ అండ్ క్లోజింగ్ ట్యాగ్స్ మధ్యలో ఇన్పుట్ టైప్ లో మనం ఎంటర్ చేయాలి డేటాని అని గుర్తు పెట్టేసుకోండి ఇంకా. ఓకే, ఇన్పుట్ టైప్ ఈజ్ ఈక్వల్ టు ఫైల్. అయిపోయింది, క్లోజ్, జస్ట్ అయిపోయింది అంతే. ఓకేనా? బిఆర్ ట్యాగ్, ప్రతిసారి బిఆర్ ట్యాగ్ ఇరిటేట్ చేస్తుంది, సారీ, బట్ మనసులో మాట చెప్పేసాను. అండ్ లేబుల్, లేబుల్ మళ్ళీ సేమ్, పెద్దగా డిఫరెన్స్ ఏమి ఉండదు. లేబుల్ చూస్ ఫైల్ లేదా అప్లోడ్ ఫైల్ అలా కూడా పెట్టచ్చు. అండ్ ముందే బిఆర్ ట్యాగ్ ఇచ్చేస్తాను, మళ్ళీ నేను తర్వాత పెట్టుకోలేను. విసుగుతూ చెప్పట్లేదు, ఎందుకంటే మీకు కూడా కొంచెం ఫన్ గా అనిపించాలి కదా, వీడియో ఇంట్రెస్టింగ్ గా అనిపించాలి కదా. సో అండ్ దిస్ ఇస్ గుడ్ ఎనఫ్ ఐ థాట్. యా, చూస్ ఫైల్ అండ్ దీని మీద నేను క్లిక్ చేస్తే ఇలా వర్క్ అవుతుంది. సో ఈ విధంగా, అదేదో పెద్ద సైన్స్ అనుకోవద్దు, మన వెబ్ పేజ్ లో మనం అదే ఇన్పుట్ రాసినా ఓపెన్ అయిపోతుంది డైరెక్ట్ గా ఫైల్. సో అదేదో వేరే లాజిక్ దీంట్లో వర్క్ అవ్వట్లేదు ఇలాంటివి ఏం చేయొద్దు. మీకు ఎప్పుడు ఏ టాపిక్ లో మీకు డౌట్స్ ఉన్నా డెఫినెట్ గా కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి, నేను రిప్లై ఇస్తాను. డౌట్స్ అడిగితేనే కదా నాకు కూడా ఎంకరేజ్మెంట్ వచ్చేది మీ నుంచి, అంటే వాళ్ళు ఓకే వీళ్ళు చూస్తున్నారు, మనం ఇంకా చెప్పాలి ఇంకా చెప్పాలి అనిపించేది. సో డెఫినెట్ గా యూస్ చేయండి. అండ్ సబ్మిట్ బటన్, ఇన్పుట్ టైప్ ఈజ్ ఈక్వల్ టు సబ్మిట్. ఆల్రెడీ మనం ఇక్కడ ఒక బటన్ యూస్ చేసాం, బటన్ ట్యాగ్ ని యూస్ చేసి బటన్ ఓపెనింగ్ అండ్ క్లోజింగ్ ట్యాగ్స్ మధ్యలో సబ్మిట్ రాసాం, ఒక బటన్ ఫామ్ వచ్చేసింది. లేదు మనం ఇన్పుట్ ఫీల్డ్ తోనే ఈ బటన్ సబ్మిట్ బటన్ ని ఇన్సర్ట్ చెయ్యాలి అనుకుంటే చేయొచ్చు. ఇన్పుట్ టైప్ ఈజ్ ఈక్వల్ టు సబ్మిట్, ఇన్పుట్ టైప్ ఈజ్ ఈక్వల్ టు సబ్మిట్ అయిపోయింది. అండ్ సేవ్. డైరెక్ట్ గా ఇది ఇప్పుడు ఎలా వచ్చేస్తుంది నాకు, బటన్ అండ్ ఇక్కడ వచ్చేసింది ఇంకొక బటన్. ఎందుకు అని అంటే ఇక్కడ రెండు బిఆర్ ట్యాగ్స్ నేను యూజ్ చేసి అక్కడ రాకుండా ఏం చేసింది. అండ్ సేవ్. పక్క పక్కన మేజర్ గా పక్క పక్కన కావాలి కదా రెండు, ఇదిగోండి ఈ విధంగా. సో యూజ్ చేసాం. అండ్ ఇక్కడ ఒక బిఆర్ ట్యాగ్, ఇప్పుడు లేఅవుట్ కరెక్ట్ గా ఉంది. ఇది సబ్మిట్ బటన్ అండ్ ఇది సబ్మిట్ బటన్, రెండింటిని నేను క్లిక్ చేసి ఒకే వర్క్ చేస్తాయి. కానీ దీనిలో ఉన్న కోడ్ డిఫరెన్స్ ఏంటంటే బటన్ ట్యాగ్ ని యూజ్ చేసి క్రియేట్ చేసిన సబ్మిట్ బటన్, ఇదేంటంటే ఇన్పుట్ టైప్ ని యూజ్ చేసి క్రియేట్ చేసిన సబ్మిట్ బటన్. ఇక్కడ ఒక ట్రిక్ ఉంది ఏంటంటే, ఇప్పుడు మనం బటన్ లో ఇక్కడ సబ్మిట్ ప్లేస్ రీసెట్ రాయొచ్చు, లాగిన్ రాయొచ్చు, సైన్ అప్ రాయొచ్చు, ఓకే అవుతుంది. బట్ ఇన్పుట్ టైప్ లో సబ్మిట్ అండ్ రీసెట్ మాత్రమే రాయగలం. సబ్మిట్ అండ్ రీసెట్, సబ్మిట్ అండ్ రీసెట్ మాత్రమే రాయగలం, ఇది గుర్తుపెట్టుకోండి. ఇన్పుట్ టైప్ లో మళ్ళీ లాగిన్ అని రాస్తే అది బటన్ లా వర్క్ అవ్వదు, టెక్స్ట్ లా వర్క్ అవుతుంది. సో బెనిఫిట్ ఏంటంటే మనం ఎక్కువ సార్లు బటన్ ట్యాగ్ ని ప్రిఫరెన్స్ ఇవ్వడం బెటర్. ఇది కూడా వర్క్ అవుతుంది, బట్ కొంచెం డీప్ లెవెల్లో ఇది. అండ్ నెక్స్ట్ వన్ ఎగ్జాక్ట్లీ అడ్వాన్స్ లెవెల్లో ఉన్నాం ఇప్పుడు మనం. దాంట్లోనే మొత్తం ఈ 8 ఇన్పుట్ ట్యాగ్స్ ఉన్నాయి. కలర్, డేట్, టైమ్, రేంజ్, యూఆర్ఎల్, సర్చ్, మంత్, వీక్. సో ఇప్పుడు ఈ రేంజ్ యూఆర్ఎల్ సర్చ్ ని పక్కన పెడితే కలర్, డేట్, టైమ్, మంత్, వీక్ ఎలా ఇన్సర్ట్ చేస్తాం మన వెబ్ పేజ్ లో, సేమ్ ఒకటే అట్రిబ్యూట్ ని యూజ్ చేస్తాం, అదే మన ఇన్పుట్ అట్రిబ్యూట్. డేట్ అండ్ టైం జస్ట్ గా రాశాను, ఇంకా మొత్తం మనకి క్లియర్ గా అర్థమైపోతుంది. ఇన్పుట్
ఇన్పుట్ జస్ట్ ఇన్పుట్ టైప్ ఈజ్ ఈక్వల్ టు స్పేస్ ఇవ్వలేదు, ఇన్పుట్ టైప్ ఈజ్ ఈక్వల్ టు డేట్ అండ్ సేవ్ ప్లేస్ ఆల్రెడీ ఉంది. అండ్ యా లేబుల్ మర్చిపోయాం, లేబుల్ చూస్ ద డేట్, ఏదైతే డేట్ మనకు కావాలో దాన్ని చూస్ చేయడం అని చెప్పడం అనమాట. అండ్ యా లేబుల్ ఐడి అట్రిబ్యూట్, ఫర్ అండ్ ఐడి అట్రిబ్యూట్ పెద్ద పెద్ద ప్రాజెక్ట్ చేసేటప్పుడు డెఫినెట్ గా యూస్ చేద్దాం, బట్ ఇప్పుడైతే నేను స్కిప్ చేస్తాను వాటిని. అండ్ యా మన వెబ్ పేజ్ ఇప్పుడు సంథింగ్ లైక్ ఇలా కనిపిస్తుంది. అండ్ నేను ఇప్పుడు క్లిక్ చేయగానే నాకు డైరెక్ట్ నా క్యాలెండర్ అనేది ఓపెన్ అయిపోయింది, ఆగస్ట్ మంత్ క్యాలెండర్. ఇక్కడ నుంచి మనం షిఫ్ట్ అవ్వచ్చు, అక్టోబర్ కి షిఫ్ట్ అవ్వచ్చు, అండ్ ఆగస్ట్ కి ముందున్న మంత్స్ జనవరి, జూన్, జూలై ఇలా కూడా షిఫ్ట్ అవ్వచ్చు. ఓకేనా? సో దిస్ ఈస్ ద మెయిన్ బెనిఫిట్. ఏంటి అని అంటే మనం డేట్ ని ఇన్సర్ట్ చేయొచ్చు మన వెబ్ పేజ్ లో. ఇక్కడ లేబుల్లో కలర్, ఓకే మొత్తం ఒకేసారి క్లిక్ చేద్దాం. డేట్ కదా, చూస్ ద టైం, టైం ని చూసానికి సేమ్ ఇక్కడ కూడా అట్రిబ్యూట్ లో టైం రాస్తాం. అండ్ ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇయర్ కావాలి, మనం ఇయర్ ని సెలెక్ట్ చేయాలి అనుకుంటున్నాం. ఇయర్ ఇయర్ జస్ట్ స్పెల్లింగ్ ఇవ్వడమే ఇయర్ అని, వైఈఏఆర్, ఇయర్ అంటే 7 జస్ట్ ఫన్, మీరు కూడా ఫన్ తీసుకోండి. మంత్, MONTH, ఇక్కడ నేను మంత్ అని రాసి ఇక్కడ డేట్ అని చేంజ్ చేయకపోయినా నాకు డిఫరెన్స్ ఏం రాదు, జస్ట్ డేట్ అని ప్రెసెంట్ అవుతుంది అంతే. కానీ ఇక్కడ డేటా చేంజ్ చేయకుండా ఇక్కడ చేంజ్ చేస్తే ప్రాఫిట్ ఏమి ఉండదు, అది కూడా ఇయర్ లాగే వర్క్ చేస్తుంది. వీక్ అండ్ లాస్ట్ వన్, యా వీక్, వీక్ అయిపోయింది. ఇంతటితో కంప్లీట్ గా డేట్ కి సంబంధించిన థింగ్స్ ఉన్నాయి అయిపోయినాయి. ఇంకొక థింగ్ ఉంది, దాని గురించి మాట్లాడతాను. అండ్ యా మనకి ఫైల్ చూసాం, అండ్ డేట్ ని అంటే క్యాలెండర్ ని ఎలా ఇన్సర్ట్ చేయొచ్చు, అండ్ టైం, ఏ టైం ని మనం ఎలా సెట్ చేసుకోవచ్చు AM PM తో సహా. అండ్ చూస్ ద ఇయర్, ఇక్కడ మనం ఇయర్ రాయొచ్చు, ఏ ఇయర్. ఓకేనా? అండ్ చూస్ ద మంత్, ఇప్పుడు ప్రెసెంట్ ఆగస్ట్ కాబట్టి ఆగస్ట్, నవంబర్ సెట్ చేయొచ్చు ఇలా. అండ్ నాకు చూస్ ద వీక్, 52 వీక్స్ ఉంటాయి కదా పర్ ఇయర్ కి, ఇక్కడ వీక్ 37th వీక్ కావాలి నాకంటే దాన్ని సెలెక్ట్ చేసి పెట్టేసుకోవచ్చు, ఇదనమాట. అండ్ ఇంకొక థింగ్ ఉంది, అది ఏంటి అని అంటే ఈ ప్లేస్ లో డేట్ అండ్ టైం, డేట్ అండ్ టైం ఒకేసారి, ఎందుకంటే సంథింగ్ మాకు ఒకసారి అపాయింట్మెంట్స్ ఉంటాయి పర్టికులర్ డేట్ లో పర్టికులర్ టైంలో. సో అలాంటప్పుడు డేట్, టైమ్, లోకల్, ఈ అట్రిబ్యూట్ ని, సారీ దీన్ని, ఈ టైప్ ని మనం అట్రిబ్యూట్ అంటాం. ఈజ్ ఈక్వల్ టు ఇట్ సైడ్ ఉందని మనం వాల్యూ అంటాం బేసిక్ గా. ఇక్కడ నేను ఇప్పుడు ట్యాప్ చేస్తాను, ఇక్కడ నేను డేట్ సెట్ చేసుకోవచ్చు, టైమ్ సెట్ చేసుకోవచ్చు, PMA ఇలా రెండు ఒకే దగ్గర నాకు కనిపిస్తాయి అనమాట. అండ్ సేవ్, ఓకేనా? సేవ్ అవ్వదు. అండ్ నెక్స్ట్ వన్, ఓకే ఇదంతా అయిపోయింది. ఇప్పుడు కలర్ ని ఎలా యాడ్ చేయాలి అని అంటే, సారీ Ctrl Z, యా కలర్, కలర్ పిక్కర్ ఎలా అంటే సేమ్ లేబుల్, 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 యువర్ ఫేవరెట్ కలర్, చూస్ యువర్ ఫేవరెట్ కలర్. ఈ డేట్ ప్లేస్ లో కలర్ రాస్తాం, COLOR, కలర్, జస్ట్ కలర్ అంతే. సో ఇది ఇక్కడ మనం క్లిక్ చేసి మనకు కావాల్సిన కలర్ ని సెట్ చేయొచ్చు. బేసిక్ గా నాకు బ్లూ కలర్ అంటే చాలా ఇష్టం, మీకు కూడా ఇలాగ ఏదో ఒక కలర్ అంటే ఇష్టం ఉంటుంది. సో అది కమెంట్ చేసేయండి మీకు ఏ కలర్ అంటే ఇష్టమో. ఓకేనా? సంథింగ్ లైక్ క్రేజీ. ఓకేనా? అండ్ నెక్స్ట్ వన్, ఇందాక మనం స్కిప్ చేసాము 3 అట్రిబ్యూట్స్, రేంజ్, URL, సర్చ్. ఇప్పుడు వీటిని ఇన్సర్ట్ చేద్దాం. సో ఫస్ట్ వన్
రేంజ్ సేమ్, డిఫరెన్స్ ఏం ఉండదు. రేంజ్ అయిపోయింది. ఈ ప్లేస్ లో కూడా సేమ్ రేంజ్ రాస్తాం, ఇంకా ఎక్కువగా ఏం రాయం, జస్ట్ రేంజ్. అండ్ నేను ఇప్పుడు సెలెక్ట్ చేస్తాను, ఇక్కడ రేంజ్ అని వచ్చేసింది. ఈ కామర్స్ వెబ్సైట్ లో యూజ్ చేస్తాం ఫిల్టర్స్ లాగా. అంటే నాకు 15,000 తక్కువలో ఒక ప్రైస్ లో మొబైల్ కావాలి, లేదా సంథింగ్ గ్రోసరీస్ కావాలి, సంథింగ్ లైక్ ఎలక్ట్రానిక్ ఎక్విప్మెంట్ కావాలి అన్నప్పుడు యూజ్ చేస్తాం. అండ్ ఇది బై డిఫాల్ట్ గా మనం రిఫ్రెష్ చేస్తే మిడిల్ లో ఉంటుంది కదా. ఇది మొత్తం 100% అనుకుంటే మనం దాన్ని సెట్ చేసుకోవచ్చు మనకు కావాల్సిన విధంగా. మినియన్ బ్యాగ్స్ వాల్యూస్ ఇచ్చి వాల్యూ, ఫర్ ఎగ్జాంపుల్ ఇందాక min is equal to 0 and max is equal to 10. ఫర్ ఎగ్జాంపుల్ నేను 10 అయిపోయింది. అండ్ ఇప్పుడు నేను రిఫ్రెష్ చేసినప్పుడు నాకు అదొక వాల్యూ దగ్గర రాగాలి అంటే వాల్యూని యూజ్ చేస్తాం 2. సో బై డిఫాల్ట్ ఇప్పుడు నా వెబ్ పేజ్ లో చూసారా ఈ ప్లేస్ లో ఉంది, ఇందాక మిడిల్ లో ఉంటుంది, ఇప్పుడు నాకు ఆ ప్లేస్ లో ఉంది. ఇప్పుడు నేను దీన్ని ఫుల్ గా సెలెక్ట్ చేసి మళ్ళీ రిఫ్రెష్ చేసి అది 2 దగ్గర ఆగుతుంది. ఒకవేళ నేను ఇక్కడికి వచ్చి ఈ వాల్యూని 8 చేసి సేవ్ చేసి ఇక్కడికి వెళ్తే చూసారా అది ఈ పార్ట్ లోకి వచ్చేసి ఆగింది, ఎందుకంటే నేను బై డిఫాల్ట్ గా వాల్యూని 8 సెట్ చేశాను కదా. సో ఈ వేలో యూజ్ అవుతుంది. అండ్ సెకండ్ వన్ search, ARCH search ఆప్షన్. సో సర్చ్ లో కూడా అంటే సెర్చ్ ఆప్షన్ సేమ్ ఇన్పుట్ టైప్, సర్చ్ హియర్ అండ్ సేవ్. ఇక్కడ జస్ట్ సెర్చ్ అని రాస్తాం, SERCH. ఫార్మ్స్ చూడడానికి భయంకరంగా అనిపిస్తాయి, ప్రాక్టీస్ చేస్తే చాలా ఈజీ. ఇప్పుడు మీరు చూస్తే అన్ని ఇన్పుట్ టైప్ ఇస్ ఈక్వల్ టు సెర్చ్, ఇన్పుట్ టైప్ ఇస్ ఈక్వల్ రేంజ్, కలర్, డేటా టైప్. ఆ ఒక్క టైప్ లో ఉన్న ఒక వాల్యూని మారుస్తాం మనం, ఇంకా దేన్ని మార్చట్లేదు. సెర్చ్ చేయొచ్చు ఇక్కడ మనకు కావాల్సింది, ఏదైనా ఏదో సెర్చ్ చేయొచ్చు. కానీ ఈ సెర్చ్ చేసినప్పుడు మనం ఆ పేజ్ కి వెళ్ళడం అనేది మళ్ళీ జావా స్క్రిప్ట్ వర్క్, HTML వర్క్ కాదు, వెళ్ళం. బట్ సెర్చ్ చేయడానికి ఇలా యూజ్ చేస్తాం. అండ్ లాస్ట్ వన్, చాలా లాస్ట్ వన్ ఐ థాట్. దీని తర్వాత అట్రిబ్యూట్స్ అయిపోయింది, మన ఫార్మ్స్ అన్నికి వచ్చేసాం మనం. సో ఇంకొకటి URL. URL ఈ విధంగా ఇన్సర్ట్ చేస్తాం. చూస్ URL అంటే మనం ఎప్పుడైనా మనకి కంపెనీ ఏదైనా అసైన్మెంట్ ఇచ్చి, అంటే మనం జాబ్ అప్లై చేసి అసైన్మెంట్ ఇచ్చి అది మనం వర్క్ చేశాక వాళ్ళు ఎలా చెప్తారు అని అంటే, మనం ఆ అసైన్మెంట్ ని మీ డ్రైవ్ లో మీరు డ్రాప్ చేసి ఆ లింక్ ని మాకు పేస్ట్ చేయండి అని అంటారు. అంటే ఆ URL ని పేస్ట్ చేయండి కాపీ చేసి అంటారు. అలాంటప్పుడు మీరు గమనిస్తే అక్కడ ఆ ఫీల్డ్ మనం ఎలాంటి టెక్స్ట్ పెట్టినా తీసుకోవచ్చు, జస్ట్ URLs మాత్రమే తీసుకుంటాయి. కొన్ని ఓకే ఉంటాయి, నేను కాదన్ను. బట్ URL ని ఇన్సర్ట్ చేయడానికి ఒక ఫీల్డ్ ని ఎలా క్రియేట్ చేయొచ్చు అని అంటే జస్ట్ ఇదే, ఈ ప్లేస్ లో URL అయిపోయింది. ఏం డిఫరెన్స్ రాదు, బట్ ఒక ఫీల్డ్ అనేది క్రియేట్ అవుతుంది. ఇక్కడ మనం www డాట్ తో సెలెక్ట్ చేయొచ్చు. ప్లీజ్ ఎంటర్ URL. ఇక్కడ నేను హవర్ చేస్తున్నప్పుడు వస్తుంది, కనిపిస్తుంది కదా మీకు ఇక్కడ. ఎప్పుడైతే నేను దీన్ని క్లిక్ చేసి హవర్ చేస్తున్నానో ప్లీజ్ ఎంటర్ URL ఈ విధంగా, సారీ ఇందాక వచ్చేసింది అందుకే చెప్పాను. టైటిల్ అట్రిబ్యూట్ యూజ్ చేసి కూడా మనం ఇక్కడ క్రియేట్ చేయొచ్చు అబ్బా. లైక్ TITLE, title is equal to enter URL. enter URL, title is equal to double quotes తో enter URL and save. నేను ఎప్పుడైతే దీని మీద హవర్ చేస్తున్నానో డైరెక్ట్ గా నాకు ఎంటర్ URL అని వస్తుంది. సో టైటిల్ అనే ఈ యొక్క అట్రిబ్యూట్ ని యూజ్ చేసి మనం ఇమేజ్ లో దీన్ని యూజ్ చేసాం, లింక్ లో దీన్ని యూజ్ చేసాం, అండ్ ఇప్పుడు ఫార్మ్స్ కూడా యూజ్ చేస్తున్నాం. సో టైటిల్ ఇది ఈక్వల్ డబుల్ కోట్స్ ఎంటర్ URL అని రాస్తే మనం ఎప్పుడైతే ఆ ఫీల్డ్ ని హవర్ చేస్తామో మనకి అది ఎంటర్ URL, మనం ఏదైతే టెక్స్ట్ ఇచ్చామో ఆ టెక్స్ట్ ప్రెసెంట్ అవుతుంది. దీని మీద హవర్ చేసినప్పుడు రాలేదు, ఎందుకంటే దీనికి మనం
ఆ ఆట్రిబ్యూట్ అంటే ఆ టైటిల్ అనే ఆట్రిబ్యూట్ ఇవ్వలేదు అనమాట. అండ్ ఓకేనా, ఇది కంప్లీట్ గా ఫామ్ యొక్క ఎలిమెంట్స్ అన్నమాట. ఇంతతో ఎలిమెంట్స్ అన్ని కంప్లీట్ అయిపోయి, కాకపోతే ఇక్కడ నేను దేని గురించి డిస్కస్ చేస్తున్నానంటే ఆట్రిబ్యూట్స్ గురించి. ఆల్రెడీ ఇక్కడ ఉన్న ఆట్రిబ్యూట్ పెట్టి మనం యూజ్ చేసాం, బట్ ఏదైనా మర్చిపోతానేమో, మీకు ఇంకా చెప్పాలి, ఎక్కువగా చెప్పాలి అని డిసైడ్ అయ్యి ఈ విధంగా క్రియేట్ చేశాను. ఫర్ ఆల్రెడీ మీకు ఫర్ ఎక్కడ యూజ్ చేస్తాం, లేబుల్లో యూజ్ చేస్తాం అని చెప్పేసాం. ఐడి ఫర్ ఎలా లింక్ అవుతుంది చెప్పాం. వాల్యూ అంటే బై డిఫాల్ట్ వాల్యూ ఎలా సెట్ చేయాలో చెప్పాం. నేమ్ ఎక్కువగా ఎక్కడ యూజ్ చేస్తాం, అసలు మ్యాండేటరీగా యూజ్ చేయాల్సిన థింగ్ జెండర్స్ అంటే రేడియో బటన్స్ జెండర్ ఇచ్చినప్పుడు మనం నేమ్ ఈజ్ ఈక్వల్ టు జెండర్ అని కంపల్సరీ ఇవ్వాల్సింది నేమ్. అండ్ మిన్ అండ్ మ్యాక్స్, మనం మిన్ అండ్ మ్యాక్స్ ఎక్కడ యూజ్ చేసాం, నంబర్ లో యూజ్ చేసాం. అండ్ ఇంకొక థింగ్ రేంజ్ లో యూజ్ చేసాం. అండ్ ప్యాటర్న్, ఈ ప్యాటర్న్ అంటే ఏంటంటే మనకు పర్టికులర్ ప్యాటర్న్ లో ఇప్పుడు యూఆర్ఎల్ ఇచ్చాం, యూఆర్ఎల్ యొక్క స్టాండర్డ్ ఫామ్ ఫస్ట్ ఎలా స్టార్ట్ అవ్వాలి, www డాట్ తో స్టార్ట్ అవ్వాలి. సో అలాంటప్పుడు ప్యాటర్న్ యూజ్ చేస్తాం. అండ్ ఈ సైజ్ అనే ఆట్రిబ్యూట్ ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇక్కడ ఫస్ట్ ఫీల్డ్ ఈ ఫుల్ నేమ్ అనే ఫీల్డ్ ఇంత పెద్ద విడ్త్ తో ఉంది. సో దీన్ని ఎప్పుడైతే మనం తగ్గిస్తామో, ఎలా తగ్గించవచ్చు అంటే ఇక్కడ సైజ్ ని అనే ఆట్రిబ్యూట్ సైజ్ అనే ఆట్రిబ్యూట్ యూజ్ చేసి ఇక్కడ 10 అని ఇస్తే జస్ట్ అంతే, సరే సైజ్ అనేది తగ్గిపోయింది. ఈ విధంగా సైజ్ ని తగ్గించడానికి అంటే మన ఆ ఫీల్డ్ యొక్క సైజ్ తగ్గించడానికి సైజ్ యూజ్ చేస్తాం. ప్యాటర్న్ చాలా రేర్ కేస్ యూజ్ చేయం. అండ్ లిస్ట్, డేటా లిస్ట్ లో కంపల్సరీగా యూజ్ చేస్తాం ఒకే ఒక ఆట్రిబ్యూట్, అదే లిస్ట్. ఇది యూజ్ చేయకపోతే ఎర్రర్ వస్తుంది అనమాట, అసలు ప్లేస్ అవ్వదు డేటా లిస్ట్ అనేది. అండ్ నెక్స్ట్ ప్లేస్ హోల్డర్, మోస్ట్ 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 ఇంపార్టెంట్ ప్లేస్ హోల్డర్. సో ఇప్పుడు మన వెబ్ పేజ్ లో ఇక్కడ నేమ్ ఫుల్ నేమ్ అని వస్తుంది, ఈ ఫీల్డ్ లో ఫుల్ నేమ్ ఎంటర్ చేస్తాను. కానీ ఒక్కొక్క ఛాన్స్ లో ఇది డిస్ప్లే అవ్వకపోతే ఇక్కడ నేను ప్లేస్ హోల్డర్ వేస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ ప్లేస్ హోల్డర్ మధ్యలో స్పేస్ ఉండదు, ప్లేస్ హోల్డర్ ఈజ్ ఈక్వల్ టు ఎంటర్ యూఆర్ ఫుల్ నేమ్, జస్ట్ అంతే అయిపోయింది. ఎంటర్ యువర్ ఫుల్ నేమ్, సరే ఎంటర్ యువర్ ఫుల్ నేమ్. సూపర్ ఉంది కదా చూడడానికి. ఇక్కడ క్లిక్ చేస్తే నేను ఎక్కడ టైప్ చేస్తే ఉండదు, మళ్ళీ టైపింగ్ లో తీసేస్తే ఎంటర్ యువర్ ఫుల్ నేమ్ వచ్చేసి ఇలా ప్రతి ఫీల్డ్ ఇలా వస్తే ఎంత బాగుంటుంది కదా చూడడానికి. నైస్, బాగుంది. అండ్ ఇలాగే ప్రతి ఫీల్డ్ లో ఇలా యూజ్ చేస్తాం. ఇక్కడ కూడా కమెంట్, ఎంటర్ యువర్ కమెంట్స్, ఎంటర్ యువర్ లైన్స్, సే సంథింగ్ ఇలా రాయొచ్చు. ఫేవరెట్ కంట్రీ ఇలా ఇక్కడ ఎక్కడైనా సరే ప్లేస్ హోల్డర్ అనే ఒకే ఒక ఆట్రిబ్యూట్ యూజ్ చేసి ఇలా రాసేయచ్చు అనమాట. అండ్ రిక్వైర్డ్, ఈ రిక్వైర్డ్ కూడా చాలా ఇంపార్టెంట్, బట్ ఇప్పుడు యూజ్ అవ్వట్లేదు, చూద్దాం యూజ్ అవుతుందా లేదా. రిక్వైర్డ్ అండ్ వెబ్ పేజ్ ఫుల్ నేమ్, ప్లీజ్ ఫిల్ అవుట్ దిస్ ఫీల్డ్, సబ్మిట్ ఆల్అట్ ఆప్షన్, ప్లీజ్ ఫిల్ అవుట్ దిస్ ఫీల్డ్. నేను ఎప్పుడైతే నేను రాయకుండా ఈ పర్టికులర్ పార్ట్ అనేది మిగతా అన్ని ఫిక్స్ చేసి పర్టికులర్ పార్ట్ నేను రాయకుండా వదిలేసి నేను ఎప్పుడైనా సబ్మిట్ బటన్ ని క్లిక్ చేస్తే నా ఫామ్ అనేది ముందుకు వెళ్ళదు, నాకు ఇలా ఒక అలర్ట్ ఇస్తుంది, ప్లీజ్ ఫిల్ అవుట్ దిస్ ఫీల్డ్. ఈ విధంగా అలర్ట్ ని క్రియేట్ చేయడానికి, మన వెబ్ పేజ్ లో అలర్ట్ ని క్రియేట్ చేయడానికి మనం ఈ రిక్వైర్డ్ అనే ఈ ఆట్రిబ్యూట్ ని యూజ్ చేస్తాం. అవసరం కదా ఇదైతే. అండ్ దీన్ని కాపీ చేసి మనకు ఎక్కడ కావాలంటే అక్కడ పేస్ట్ చేసుకోవచ్చు. ఇది జస్ట్ ఆట్రిబ్యూట్, దీనికి ఎలాంటి వాల్యూ ఉండదు, రిక్వైర్డ్. అండ్ ఇప్పుడు నేను దీనికి కూడా ఇచ్చేసాను. అండ్ సబ్మిట్ నేను క్లిక్ చేయగానే ప్లీజ్ ఫిల్ అవుట్ దిస్ ఫీల్డ్. ఒకవేళ నేను జస్ట్ జాన్ లేదు లెన్ వెబ్ కోడ్ లెన్, ఓకేనా. ఇప్పుడు నేను డైరెక్ట్ గా వెళ్ళి ఇక్కడ సబ్మిట్ కొడితే ప్లీజ్ ఫిల్ అవుట్ దిస్ ఫీల్డ్, ఇప్పుడు ఎక్కడ కనిపిస్తున్నా ప్లీజ్ ఫిల్ అవుట్ దిస్ ఫీల్డ్ అని ఒకసారి క్లియర్ గా చూపిస్తాను. సబ్మిట్ నేమ్ నువ్వు ఎంటర్ చేసావు, పాస్వర్డ్ నువ్వు ఎంటర్ చేయలేదు, సో ప్లీజ్ ఫిల్ అవుట్ దిస్ ఫీల్డ్. ఎందుకు దీనికి కూడా కనిపిస్తుంది, మనం ఈ పార్ట్ లో అంటే ఈ పాస్వర్డ్ అనే పార్ట్ లో రికార్డ్ అనే ఆట్రిబ్యూట్ యూజ్ చేసాం. సో దిస్ ఇస్ ద వెరీ యూస్ఫుల్ థింగ్ అనమాట. నెక్స్ట్ వన్ ఆటో కంప్లీట్. ఆటో కంప్లీట్ ఏంటంటే ఇక్కడ నేను వెబ్ పేజ్ లో లెర్న్ అని రాశాను కదా, నేను డిలీట్ చేసినప్పుడు ఇక్కడ నేను ఇక్కడ నేను ఎంటర్ చేసి రాసేటప్పుడు నాకు ఇక్కడ సజెషన్ వస్తుంది ఒకసారి. ఎలా అంటే 1 సెకండ్ సేవ్, సజెషన్ వస్తుంది, లెర్న్ నువ్వు ముందు రాసావు కదా రాయి. ఇందాక ఎక్కడో చూసాము, సెర్చ్ లో అనుకుంటా,
సెర్చ్ హియర్ అన్నప్పుడు ఇదిగోండి ఇక్కడ సజెషన్ కనిపిస్తుంది కదా, టీజీహెచ్ అని చెప్పేసి. ఇలా సజెషన్స్ ని మనకి ఈ సజెషన్ వద్దు, నువ్వు కనిపించొద్దు ఈ సజెషన్ అని చెప్పడం కోసం మనం ఆటో కంప్లీట్ అంటే ముందున్న డేటాని సేవ్ చేసి పెడుతుంది అనమాట. ఆటో కంప్లీట్ ఈజ్ ఈక్వల్ టు ఆఫ్ అని రాస్తే టు రిమూవ్ ప్రీ డేటా, ముందు ఎంటర్ చేసిన డేటాని రిమూవ్ చేయడానికి ఈ ఆటో కంప్లీట్ ఆఫ్ అనే డేటాని మనం యూజ్ చేస్తాం. అండ్ రీడ్ ఓన్లీ ఎక్కడ యూజ్ చేస్తామంటే ఇక్కడ ఈ ఆట్రిబ్యూట్ ఇది ఉన్న ప్రాబ్లం ఉండదు, బట్ నేను తీసేస్తున్నాను. వాల్యూ ఈజ్ ఈక్వల్ టు లర్న్ వెబ్ కోడ్ 101 అయిపోయింది. వాల్యూ ఇప్పుడు ఎలా వస్తుందంటే బై డిఫాల్ట్ గా ఈ నేమ్ ప్లేస్ లో లర్న్ వెబ్ కోడ్ అని ఫిల్ అయిపోయి ఉంటుంది. నేను దీన్ని డిలీట్ చేసి నాకు కావాల్సిన నేమ్ ని ఎంటర్ చేసుకోవచ్చు. కానీ నేను ఎప్పుడైతే ఈ వాల్యూ ఇచ్చేసిన తర్వాత ఇక్కడ రీడ్ ఓన్లీ అని రాస్తాను, ఇక్కడ ఏం జరిగింది చూడండి, ఇక్కడ వాల్యూ ఉంది. నేను దీన్ని డిలీట్ చేద్దాం అనుకుంటున్నాను, అవ్వదు. ఎందుకంటే అది చదవడానికి మాత్రమే యూజ్ అవుతుంది, మార్చడానికి వీలు కాదు. సో ఇలాంటి టైంలో రీడ్ ఓన్లీ అంటే ఒక జస్ట్ చూడడానికి, నువ్వు దాన్ని తీసేయలేవు అని చెప్పడానికి రీడ్ ఓన్లీని యూజ్ అవుతుంది అనమాట. అండ్ రోస్ అండ్ కాలం, టెక్స్ట్ ఏరియాలో మాట్లాడాం రోస్ అండ్ కాలం గురించి. అండ్ డిజేబుల్డ్ అంటే ఇక్కడ పాస్వర్డ్ ఉంది కదా, ఈ ప్లేస్ లో రిక్వైర్డ్ తీసేసి డిసేబుల్డ్ సేవ్. ఇప్పుడు మీరు చూసి ఈ ఫీల్డ్ కొంచెం మిగతా ఫీల్డ్స్ తో పోలిస్తే, జూమ్ చేస్తాను చూడండి, మిగతా ఫీల్డ్స్ తో పోలిస్తే ఈ ఫీల్డ్ అనేది గ్రేష్ గా మారిపోయింది. అండ్ సెలెక్ట్ అవ్వట్లేదు నేను ఎంత క్లిక్ చేసినా. ఎందుకు అని అంటే ఈ ఫీల్డ్ అనేది వర్క్ చేయదు, ఇంకా నువ్వు ఎలాంటి డేటాని ఇక్కడ ఎంటర్ చేయలేవు అని ఇన్స్ట్రక్షన్ అనమాట. సో అలాంటి టైంలో మనం డేటాని ఇన్సర్ట్ చేయడానికి యూజ్ చేయొచ్చు. సో దిస్ ఈస్ అబౌట్ కంప్లీట్ ఫార్మ్స్ అనమాట. ఇక్కడతో కంప్లీట్ హెచ్టిఎంఎల్ ఎలిమెంట్స్ అన్ని అయిపోయాయి. సో ఇప్పుడు HTML5 ఎలిమెంట్స్ లో HTML5 కూడా మనం ఈ సిరీస్ లో కవర్ చేస్తున్నాం. ముందు వీడియోస్ లో కూడా కవర్ చేసాం, బట్ స్పెసిఫిక్ గా చెప్పలేదు. ఈ వీడియోలో ఎందుకు చెప్తున్నానంటే స్పెషల్ గా కొన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి HTML5 అవి మనం ఫామ్ ఎలిమెంట్స్ లో వాడతాం. అందులో ఫస్ట్ వన్ సెమాంటిక్ HTML5 ఫామ్ ఎలిమెంట్స్. ఫస్ట్ వన్ లేబుల్ ఎలిమెంట్. ఇప్పటి నుంచి ప్రతి ఇన్పుట్ ట్యాగ్ కి మనం లేబుల్ యూజ్ చేసాం. లేబుల్ ని మనం ఎక్కడ యూజ్ చేసాము అంటే ఇక్కడ ఈ ఫుల్ నేమ్ అనే టెక్స్ట్ ఏదైతే ఫీల్డ్ మనం రాసామో ఆ ఫీల్డ్ కి ఏ డేటాని మనం ఇన్సర్ట్ చేయాలి ఆ ఫీల్డ్ లోపల అని చెప్పడానికి ఈ ఫుల్ నేమ్, ఈమెయిల్, పాస్వర్డ్, ఈ ఏజ్ ఇవన్నీ కూడా మనం ఈ లేబుల్ అనే ఎలిమెంట్ ని యూజ్ చేసి రాసింది. సో ఈ లేబుల్ అనేది ఒక సెమాంటిక్ ఎలిమెంట్. అసలు సెమాంటిక్ అంటే ఏంటి అనేది పార్ట్ 9 లో వస్తుంది, పార్ట్ 8 వీడియోలో వస్తుంది. డెఫినెట్ గా మీరు దాన్ని వాచ్ చేయండి. అండ్ దాంట్లో కంప్లీట్ గా HTML5 సెమాంటిక్ ఎలిమెంట్స్ గురించి డిస్కస్ చేస్తాం పార్ట్ 8 లో. సో అది రేపే వీడియో వస్తుంది, డెఫినెట్ గా వాచ్ చేయండి. అండ్ లేబుల్ తర్వాత ఇంకో ఎలిమెంట్ ఉంది, అది ఫీల్డ్ సెట్. దిస్ ఇస్ ద అమేజింగ్ ఎలిమెంట్ అనమాట. చెప్పడం కంటే మీకు చూస్తే ఇంకా బాగా అర్థమవుతుంది. సో ఎస్ అండ్ సేవ్. చూసారా ఇప్పుడు దాకా ఈ ఫీల్డ్ ఎలిమెంట్ లో మీరు ఒకసారి దీని డెఫినేషన్ చూస్తే క్రియేట్ అ విజువల్ అండ్ సెమాంటిక్ గ్రూప్. మనం ఇన్సర్ట్ చేసిన డేటా మొత్తాన్ని ఒక గ్రూప్ చేయడానికి లైక్ దిస్, ఈ విధంగా డేటాని గ్రూప్ చేయడానికి ఫుల్ నేమ్, పాస్వర్డ్, ఈమెయిల్, ఏజ్ ఒక గ్రూప్. ఈ విధంగా ఒక బాక్స్ వచ్చింది కదా ఇక్కడ. ఈ కంప్లీట్ బాక్స్ ని మనం ఫీల్డ్ ట్యాగ్ ని యూజ్ చేసి, ఫీల్డ్ ట్యాగ్ ని ఎలా యూజ్ చేసాము అని అంటే ఇక్కడ ఫీల్డ్ ఓపెనింగ్ ట్యాగ్ ఫీల్డ్ సెట్ కంప్లీట్ గా మధ్యలో స్పేస్ ఏముండదు, ఫీల్డ్ సెట్ అని రాసి దాని యొక్క క్లోజింగ్ ట్యాగ్ మనకి ఎక్కడైతే కావాలో ఈ ప్లేస్ లో రాసాం. ఆ సెక్షన్ వరకు ఆ పర్టికులర్ ఇన్పుట్ తర్వాత నాకు ఫీల్డ్ సెట్ రావాలి అని అంటే స్లాష్, దీని ఓపెనింగ్ అండ్ క్లోజింగ్ ట్యాగ్స్ రెండు ఉంటాయి, స్లాష్ ఫీల్డ్ సెట్ రాసేసాం. అండ్ ఇక్కడ నుంచి ఇంకొక ఫీల్డ్ స్టార్ట్ అవ్వాలి కాబట్టి ఈ విధంగా రాసాం. సో ఈ విధంగా డేటా నేను 5 పార్ట్స్ గా డివైడ్ చేశాను. సో ఫస్ట్ వన్ జనరల్ డేటా, ఈమెయిల్, పాస్వర్డ్, ఏజ్ లాంటివి. అండ్ సెకండ్ వన్ బటన్స్ గురించి, ఒకటేమో మీ రేడియో బటన్స్, ఇంకోటేమో చెక్ బాక్సెస్. ఈ రెండు బాక్స్ ని ఒక సెక్షన్ గా, అండ్ డేటా లిస్ట్, డ్రాప్ డౌన్ ఈ రెండింటి గురించి ఒక బాక్స్ గా, అండ్ ఫైనల్లీ రెండు బటన్స్. మళ్ళీ మనం కమెంట్ లైన్స్ ని యాడ్ చేసుకుంటాం, ఏదైనా కమెంట్ లైన్స్ ని. సో దీని గురించి అండ్ అడ్వాన్స్ ఎలిమెంట్స్ అన్ని కలిపి ఒక సెక్షన్ గా నేను క్రియేట్ చేశాను. ఎలా క్రియేట్ చేస్తామో అని ఇంకొకసారి చూస్తే ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ గా ఫీల్డ్ ELD ఫీల్డ్ సెట్
దీని యొక్క క్లోజింగ్ ట్యాగ్ ని మనం ఎక్కడ కావాలంటే ఆ ఫీల్డ్ ఎక్కడితో ఎండ్ అవ్వాలి అనుకుంటున్నాం అక్కడ. సో ఇప్పుడు క్రియేట్ చేసిన ఫీల్డ్ సెట్ మొత్తం మన ఫామ్ ని కవర్ చేసేయాలి. సో ఇక్కడ అండ్ నౌ ఈ ఫామ్ ఇది ఒక ఫీల్డ్, ఫర్ ఎగ్జాంపుల్ ఇది చిన్నగా ఉంది కదా, ఇది ఒక ఫీల్డ్. దీన్ని కవర్ చేసి ఇక్కడ సైడ్ లో ఇంకొక బాక్స్ వచ్చింది. ఈ బాక్స్ ని మనం కంప్లీట్ గా మొత్తం ఫామ్ కి అప్లై అయ్యేలాగా చేసామన్నమాట. అండ్ దీన్ని కొంచెం స్టైలింగ్ చేస్తాం, సో ఇంకా ఈజీగా అర్థమవుతుంది. ఎస్, అండ్ దీన్ని కొంచెం తగ్గిస్తాం. బేసిక్గా ఇది ఏంటంటే మనం ఎప్పుడైతే హవర్ చేస్తామో అది కొంచెం సైజ్ ఇంక్రీజ్ చేసుకోవడం అనమాట. యా, ఎప్పుడైతే నేను ఈ బాక్స్ హవర్ చేస్తానో అది సైజ్ కూడా ఇంక్రీజ్ అవుతుంది, బార్డర్ థిక్నెస్ అయ్యి బ్యాక్గ్రౌండ్ లో గ్రీన్ కలర్ షాడో వస్తుంది. బేసిక్గా ఇలాంటి వాటికి బ్లాక్ ఆర్ వైట్ షాడో ఇస్తారు, బట్ ఐడెంటిఫికేషన్ కోసం మీకు కనిపించాలని చెప్పి నేను గ్రీన్ ఇచ్చేసాను. అండ్ ఈ బాక్స్ నేను హవర్ చేస్తే దాని సైజ్ కూడా కొంచెం పెరుగుతుంది అండ్ షాడో, సో దీన్ని బాక్స్ షాడో అంటాం. కంప్లీట్ సిఎస్ఎస్ సిరీస్ లో దీన్ని కూడా కవర్ చేస్తాం. అండ్ ఇక్కడ కూడా షాడో వచ్చింది, ఇది టెక్స్ట్ షాడో. అండ్ దిస్ ఈజ్ ఈ విధంగా. అండ్ ఇంకొక ఎలిమెంట్ ఉంది, అదే లెజెండ్. లెజెండ్ ని ఎలా యూజ్ చేస్తామంటే ఎక్కడైతే మనం ఫీల్డ్ రాసామో ఫీల్డ్ సెట్, ఇక్కడ లెజెండ్ అంటే ఫీల్డ్ తర్వాత మనం లెజెండ్ రాస్తే, సో లెజెండ్ బేసిక్ డేటా అండ్ సేవ్. సో ఫస్ట్ బాక్స్ లో ఈ విధంగా ఏదైతే మనం ఫీల్డ్ ని సెట్ చేసామో ఆ ఫీల్డ్ బాక్స్ యొక్క లెఫ్ట్ సైడ్ టాప్ లో ఆ రెండు యారోస్ కి మధ్యలో ఈ విధంగా డేటా అనేది వస్తుంది. సో చూడడానికి బాగుంది కదా, అమేజింగ్. అండ్ ఈ కంప్లీట్ పెద్దది ఏదైతే మనం ఫీల్డ్ సెట్ చేసామో దాంట్లో కూడా రాయొచ్చు. లైక్ ఇక్కడ లెజెండ్ లాగిన్ ఫామ్. సో లాగిన్ ఫామ్ ఈ విధంగా ఇక్కడ కూడా మనకు డేటా అనేది కనిపిస్తుంది. సో ఈ విధంగా మనం లెజెండ్ యూజ్ చేస్తాం. ఎప్పుడైనా జస్ట్ ఫామ్ తోనే హెచ్టిఎంఎల్ ఎలిమెంట్స్ అన్నీ కాకుండా వితౌట్ సిఎస్ఎస్ ఫామ్ ఎలిమెంట్స్ తో మనం వర్క్ చేసినప్పుడు తప్పనిసరిగా ఈ ఫీల్డ్ సెట్ అండ్ లెజెండ్ ని మీరు డెఫినెట్ గా యూజ్ చేయండి. అండ్ దీనికి అలైన్మెంట్ ఇద్దాం. నాకు తెలీదు ఇది వర్క్ చేస్తుందా లేదా అని, బట్ వర్క్ చేస్తే చాలా బెటర్ గా కనిపిస్తుంది కదా. అండ్ డెఫినెట్ గా సూపర్ గా ఉంది కదా. ఇప్పుడు అంటే మనకు కూడా అర్థమవుతుంది ఆ డేటా మిడిల్ లో ఉంది కాబట్టి. అండ్ షాడోని కూడా ఇక్కడ షాడోని ఎలా యూజ్ చేశానంటే నేను ఈ స్టైల్ అనే దాన్ని ఇండివిజువల్ గా, అంటే హెడర్ సెక్షన్ ఉంది కదా, హెడర్ యొక్క క్లోజ్ పార్ట్, హెడర్ సెక్షన్ లో స్టైల్, దీన్ని మనం ఎంబీడెడ్ స్టైల్ ఆర్ ఇంటర్నల్ స్టైల్ అంటాం. సో ఈ స్టైల్ అనే ట్యాగ్స్ ని యూజ్ చేసి ఈ స్టైల్ ని వాడాను హోవర్ గురించి, ఫీల్డ్ సెట్ అండ్ ట్రాన్స్ఫర్మేషన్స్, ట్రాన్సిషన్స్ ఇవన్నీ కూడా. అండ్ నౌ దిస్ ఈజ్ అబౌట్ కంప్లీట్లీ ఫామ్ ఎలిమెంట్స్. సో ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, ఈ వీడియోని షేర్ చేయండి అండ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పెట్టగానే వీడియో మీ దాకా రావాలంటే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేసి పెట్టుకోండి. అండ్ ఇది పార్ట్ 7 అయిపోయింది ఇక్కడతో. పార్ట్ 8 లో మనం కంప్లీట్ గా సెమాంటిక్ ఎలిమెంట్స్ గురించి డిస్కస్ చేస్తాం. అండ్ పార్ట్ 9 లో మెటా ట్యాగ్స్ విత్ ఎస్ఈఓ గురించి డిస్కస్ చేస్తాం. అండ్ పార్ట్ 10 లో మీరు ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్న ప్రాజెక్ట్, ఓన్లీ హెచ్టిఎంఎల్ ని యూజ్ చేసి క్రియేట్ చేసిన ప్రాజెక్ట్, ఆ ప్రాజెక్ట్ గురించి మీకు ఓవర్ వ్యూ కావాలి అని అంటే పార్ట్ 6 లో ఇంట్రోలోనే ఉంటుంది. జస్ట్ స్టార్టింగ్ లో మీరు చూసి వచ్చేసింది అనమాట. సో అదే ప్రాజెక్ట్ ని మీరు నాతో కలిసి బిల్డ్ చేయాలి అనుకుంటే ఇప్పుడే హెచ్టిఎంఎల్ సిరీస్ మొత్తాన్ని క్లియర్ చేయండి. అంటే నాతో పాటు ఇక్కడ హెచ్టిఎంఎల్ మొత్తాన్ని ప్రాక్టీస్ చేసి రెడీగా ఉండి పార్ట్ 10 కోసం. అండ్ పార్ట్ 8 లో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు సైనింగ్ ఆఫ్.